ఈరోజు మనం అసలు చార్ట్ని ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి. ఒక చార్ట్ రాగానే మనం ఇప్పుడు దాకా చాలా బేసిక్స్ చెప్పుకున్నాం కదా. గ్రహాల గురించి చెప్పుకున్నాం, కారకత్వాలు చెప్పుకున్నాం. అలాగే ద్వాదశ భావాల గురించి కూడా మాట్లాడుకున్నాం. గతంలో కూడా భావోద్భావం క్లాసెస్ కూడా చెప్పుకున్నాం. అసలు చార్ట్ ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి, కనెక్షన్ ఎలాగ డీప్గా ఉంటుంది. రెమెడీస్ కూడా మొన్న క్లాస్ విన్నారు అనుకోండి మీరు. థర్డ్ చెప్పాను కాబట్టి పార్ట్ 3. ఇది దశ మహాదశ విశ్లేషణ పార్ట్ 3లో గ్రహాలకి రెమెడీలు కూడా చెప్పారు. ఏ గ్రహానికి ఎలాగా బలం పెంచుకుంటూ వెళ్ళాలి, దేనికి దానాలు ఇవ్వాలి అని. ఆ క్లాస్ ఒకసారి చూడండి వీలైతే. మహాదశ విశ్లేషణ పార్ట్ 3 క్లాస్ ఉంది, రీసెంట్గా చెప్పింది. ఇప్పుడు మనం ఒక చార్ట్ని అండర్స్టాండ్ చేసుకున్నప్పుడు, ఇక్కడ చార్ట్ని అండర్స్టాండ్ చేసుకుంటాం అంటే ఒక మనిషి యొక్క స్థితిని అండర్స్టాండ్ చేసుకుంటాం. ఈ స్థితి సమస్యలకు కారణం ఏంటి అనేది బాగా అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్నాం అనుకోండి, ఒక ధర్మ త్రికోణం కాకుండా అర్ధ త్రికోణం తీసుకుందాం ఫస్ట్. అర్ధ త్రికోణం అనగానే మనకి లగ్నం నుంచి రెండో భావం, ఆరో భావం, పదో భావం. ఈ భావంలో మనం ఏదైనా జాబ్ చేయాలనుకోండి, సెకండ్లో ఏదైనా ప్లానెట్ కూర్చుంది, లేదు సిక్స్త్లో ఏదైనా ప్లానెట్ కూర్చుంది, టెన్త్లో ఏదైనా ప్లానెట్ కూర్చుంది. ఈ ప్లానెట్స్ ఏం చేస్తాయంటే మనకి కర్మ వైపు తీసుకెళ్తుంటాయి డిఫాల్ట్గా. ఇది 2 6 10 అనేది. అంటే మనం ఏదన్నా పని చేయాలి, లేదా ఆ పని చేయాలా, ఈ పని చేయాలా, మన డబ్బులు ఎలాగ వస్తాయి, మన కర్మ ఎలాగ వస్తుంది. ఆరో భావం అంటే రుణభావం. గత జన్మలో మనం ఎలాంటి రుణాలు తెచ్చుకున్నాం, ఎలాంటి రుణాలని ఈ జన్మలో తీర్చుకుంటున్నాం. ఇది మనకి అర్ధ త్రికోణంలో చూడాలి. ఇప్పుడు సెకండ్ హౌస్లో ఏదైనా అశుభ గ్రహం పడింది అనుకోండి, మన కర్మ అనేది చెడిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అది కూర్చున్న చోట తన ట్రయాంగిల్ మొత్తం తన కంట్రోల్లో తీసుకుంటుంది. లేదు సిక్స్త్ హౌస్లో ఏదైనా అశుభ గ్రహాలు పడ్డాయి అనుకోండి, అది కూడా ట్రయాంగిల్ తీసేసుకొని మన సిస్టమ్ మొత్తం దెబ్బతీస్తుంది. దీన్ని మనకి చెప్పుకున్నారు అనుకోండి కొంతమంది. ఈ మధ్య దాన్ని ఏం చెప్తారంటే భావత్రయం అని చెప్పేసి క్లాసులు చెప్తుంటారు. భావత్రయం అని అంటే ఏదైనా భావంలో పడితే దాని యొక్క ట్రయాంగిల్ కూడా దాని ప్రభావంలోకి వెళ్తుంది అని. భావత్రయం అనేది ఏం లేదు, మనకి పరాశర మహర్షి ఇచ్చిన 4 తత్వాలు. అర్థమైందంటే ధర్మార్థ కామ మోక్ష త్రికోణాలు. ధర్మ త్రికోణం ఒకటిలో పడింది అనుకోండి ఏదైనా ప్లానెట్, అది 5 9 కూడా కంట్రోల్ చేస్తుంది. సెకండ్లో కానీ సిక్స్లో కానీ టెన్లో ఏ ఒక్క ప్లానెట్ ఉన్నా కూడా అది మొత్తం ట్రయాంగిల్ని తన కంట్రోల్లో తీసుకుంటుంది అని. ఈ ట్రయాంగిల్ తీసుకునేటప్పుడు ఏంటంటే మనకి యాక్సిస్లు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఇప్పుడు సెకండ్ హౌస్లో ఒక ప్లానెట్ కూర్చుంది, అర్థమైందండి. సిక్స్త్ హౌస్లో ఒక ప్లానెట్ కూర్చుంది. ఈ రెండు ప్లానెట్ల మధ్య కనెక్షన్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకు ఒక ట్రయాంగిల్ ఈ రెండు ప్లానెట్ల గుణాలు కలిపి తీసుకోవాల్సి వస్తున్నాం కంజంక్షన్లో. అప్పుడు ఏంటంటే మనకి దాని యొక్క గుణం ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు మనకి లగ్నంలో ఒక గ్రహం కూర్చుంది, నైన్త్ హౌస్లో గ్రహం కూర్చుంది. ఇప్పుడు ఈ రెండిట్లో కూర్చున్న గ్రహాలు మనం క్యాలిక్యులేట్ చేయాల్సి, లేదా ఫిఫ్త్లో గ్రహం కూర్చుంది. ఇప్పుడు 1 5 9, 5 అంటే ఏంటి, నా సంతానం. అర్థనండి. 9 అంటే నా తండ్రి, నా గురువులు అనుకుంటాం. 1 అంటే నేను. ఇప్పుడు మూడిట్లో ఏ ఒక్క చోట ఒక గ్రహం కూర్చున్నా కూడా అది ఈ రెండు భావాలను కూడా ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు నాకు నైన్త్ హౌస్లో ఒక అశుభ గ్రహం కూర్చుంది ఇన్ కేసు, ఏ కుజుడో శని కూర్చున్నాడు, ఏ రాహువు కూర్చున్నాడు అనుకున్నాం. అశుభ గ్రహం రాహువు కూర్చున్నాడు, లేకపోతే కుజుడు కూర్చున్నాడు, శని కూర్చున్నాడు అనుకోండి. ఈ ఒక గ్రహం ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా మన ఫిఫ్త్ని డ్యామేజ్ చేస్తుంది, మన ఆలోచన విధానాన్ని. అలాగే మన నైన్త్ని కూడా మనం డ్యామేజ్ చేస్తాం. ఇప్పుడు నాకు అశుభ గ్రహం ఫిఫ్త్లో కూర్చుంది అనుకుంటా, ఒక కుజుడే కూర్చున్నాడు ఫిఫ్త్ హౌస్లో కుజుడు కూర్చున్నప్పుడు ఇప్పుడు నా గుణం ఏంటంటే కుజుడు లక్షణాల్లోకి వెళ్ళిపోతాను నేను. నేను అనేది నేను అనేది కుజుడు లక్షణంలోకి వెళ్ళిపోతా. ఇప్పుడు ఆటోమేటిక్గా దాని యొక్క ప్రభావం ఎక్కడ పడుతుంది, నైన్త్ కూడా పడుతుందిగా. ఇప్పుడు నా తండ్రితో అప్పుడు నేను సరైన రిలేషన్ మెయింటైన్ చేయలేను. నా తండ్రితో నేను సరైన రిలేషన్ మెయింటైన్ చేయలేని గుణం ఉన్నప్పుడు
నా సంతానంతో నేను సరైన రిలేషన్ నాకు ఎందుకు ఉంటుందంటే ఉండదు, చెడిపోతుంది. ఇక ట్రయాంగిల్ దెబ్బతింది 159. లేదు, నాకు ఒక 11th హౌస్ లో ఒక కుజుడు కూర్చున్నాడు, లేదు ఒక 7th హౌస్ లో ఒక కుజుడు కూర్చున్నాడు. ఈ 7th హౌస్ లో కానీ 11th హౌస్ లో కానీ ఒక కుజుడు కానీ ఇంకేదన్నా శనిగ్రహం లాంటివి కూర్చున్నాయి అనుకోండి, నేను నా కనిష్ట సోదర వర్గంతో సరైన రిలేషన్ మెయింటైన్ చేయడం చేత కాకపోతే నేను నా భార్యతో కూడా సరైన రిలేషన్ మెయింటైన్ చేయలేను, చెడిపోతుంది. నాకు 11th లో కూర్చున్నాడు లేదా 7th లో కూర్చున్నాడు కుజుడు, త్రీకి సంబంధం లేదు అనుకుంటాం, కానీ ట్రయాంగిల్ తీసేసుకుంది. ఎప్పుడైతే నాలో యాంగర్ ఇష్యూస్ వస్తాయో, విభేదాలు అనేది నా కనిష్ట సోదర వర్గంతోనూ వస్తుంది, నా సోషల్ సర్కిల్తోనూ వస్తుంది, నా భార్యతోనూ వస్తుంది విభేదం. రెండు, వాటి మీద డిజైర్ కూడా ఎక్కువ ఉంటుంది నా కాళ్ళ మీద, ఎందుకంటే కుజుడు కదా, కోపము ఉంటుంది. అంటే ఒక అశుభ గ్రహం ఏంటంటే ఒక ట్రయాంగిల్ మొత్తాన్ని చెడగొడుతుంది. అశుభ గ్రహం యొక్క గుణం వల్ల పెంచుకున్నాం అనుకోండి చెడిపోతాయి. నా కోపం ఉంది, షార్ట్ టెంపర్ ఉంది, నా దగ్గర ఒక అశుభ గ్రహం కూర్చుంది ట్రయాంగిల్లో, అర్థమైందండి. నాకు 7th లో కుజుడు కూర్చున్నాడు, 11th లో రాహు కూర్చున్నాడు. ఇప్పుడు 7కి 11 దూరంగా ఉన్నట్టేగా మనకి గ్రహాలు. ఆటోమేటిక్గా కుజుడు ఏం చేశాడు, థర్డ్ హౌస్ ని, 7th హౌస్ ని, 11th హౌస్ ని కనెక్షన్ చేశాడు. ఇప్పుడు మనకి డిజైర్ ఎక్కువ ఉంటుంది. ఎలాంటి డిజైర్ ఉంటుంది, 11th అంటే ఏంటి, చాలా డిజైర్ ఫుల్ఫిల్మెంట్. ఆ డిజైర్ ఎలా తీర్చుకోవాలో మనకు తెలియదు, కానీ డిజైర్ అయితే ఉంటుంది. ఆ డిజైర్ ఏంటో తెలియదు నాకు, దాని వైపు లాక్కెళ్తూ ఉంటుంది. ఎందుకంటే ఎవరు తీసుకెళ్తారంటే రాహు తీసుకెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే రాహువు శనివత్ రాహువు, శని కుంభానికి ఎలాగ త్రికోణ స్థితిని తీసుకున్నాడో రాహువుకి కూడా అది ఒక స్వస్థానంగా తీసుకుంటాడు, కుంభస్థానానికి. అంటే ప్రతి మనిషిలో డిజైర్ ఇస్తా పీడించబడేది శని అంత చేస్తుంటాడు, రాహు ఆ డిజైర్ అతి చేస్తుంటాడు. అత్యాశ అంటాం చూసారా, ఈ అత్యాశ రాహు కలిగిస్తాడు, కాలచక్రంలో అందరికీ కలిగిస్తాడు. అక్కడ అత్యాశ ఎక్కువ ఉంటుంది ఆడ. రాహు ఎక్కడ కూర్చుంటే అక్కడ అత్యాశ ఎక్కువ ఉంటుంది. రాహు 11th లో కూర్చున్నాడు, అత్యాశ ఎక్కువ ఉంటుంది. 7th మీద ఉంటుంది, 3rd మీద ఉంటుంది, భ్రమలో ఉంటాయి వాళ్ళ మీద. ఇప్పుడు కుజుడు కనెక్ట్ అయ్యాడు ఎక్కడో, ఎక్కడ కనెక్ట్ అవుతాడు, 7th లో కుజుడు కూర్చున్నాడు, 11th లో రాహు కూర్చున్నాడు, ఇద్దరి మధ్య వన్ పైన యాక్సెస్ కనెక్షన్ లోకి వెళ్ళిపోయారు, కంజంక్షన్ అది. ఇవన్నీ మనం భృగునది నాడీలో మాట్లాడుకుంటాం. భృగునది నాడీ సిస్టమ్ ఏంటంటే 159 కనెక్షన్స్ వెళ్తాయి. ఇప్పుడు నాకు ఒక షార్ట్ టెంపర్ వచ్చింది, నా షార్ట్ టెంపర్ వల్ల నేను ఎప్పుడైతే కనిష్ట సోదర వర్గంతో గొడవలు పెట్టుకుంటానో, అర్థమైనా, నా ఎఫర్ట్స్ నేను కోల్పోతా. అది నా సంసార జీవితం మీద ప్రభావితం చూపించి నా సంసారం నాశనం అయిపోతుంది. లేదు, థర్డ్ హౌస్ లో కుదురు కూర్చున్నాడు, 11th హౌస్ లో రాహు కూర్చున్నాడు. ఇప్పుడు 7th హౌస్ సంబంధం లేదు మనకి జనరల్ గా చూసుకుంటే. కానీ కుజురాహులు కలవటం వల్ల మనకేంటంటే, కుజుడు అంటే షార్ట్ టెంపర్, కోపం ఎక్కువ. రాహు 1/9 ఎక్సెస్ లో పడ్డాడు, దాన్ని మల్టిపుల్ చేస్తాడు. కుజుడు యాంగ్జైటీ, విపరీతమైన యాంగ్జైటీ చేస్తుంటాడు. కుజుడు కొంచెం దూకుడుతనం, రాహు 1/9 చేస్తున్నాడు, బాగా హయ్యర్ లెవెల్లో షార్ట్ లెవెల్స్ ని తీసుకొస్తుంటాడు. ఇక్కడ నా కమ్యూనికేషన్ కానీ నా సోషల్ సర్కిల్తో కానీ నేను షార్ట్ టెంపర్ చూపించే అవకాశం ఉంటుంది. ఇది నా సంసార జీవితం మీద పడుతుంది, నా వృత్తి మీద పడుతుంది. ఎందుకంటే 7th మీద పడుతుంది కదా 1/9 యాక్సెస్. అంటే ఎక్కడైనా సరే ఒక అశుభ గ్రహం ఎక్కడైనా కూర్చుంటే, ఆ అశుభ గ్రహం యొక్క నెగిటివ్ క్వాలిటీని మనలో డెవలప్ చేసుకుంటే దాని యొక్క ట్రయాంగిల్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. నేను అందుకంటే కనిష్ట వర్గంతో బాగా మెయింటైన్ చేస్తే రిలేషన్స్ నీ సంసార జీవితం చాలా బాగుంటుంది. అర్థమేనండి. లేదనుకోండి వాళ్ళ సంసారంలో ఒడిదుడుకులు వస్తాయి ఖచ్చితంగా. లేదు, నీ సోషల్ సర్కిల్తో నువ్వు బాగా రిలేషన్ మెయింటైన్ చేసినా కూడా నీ సంసార జీవితం బాగుంటుంది. లేదా ఒడుదుడుకులు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. ఎందుకు వస్తుంది అంటే మీరు అక్కడ ఒక ట్రయాంగిల్ ని మీరు ఎక్కడైతే డిస్టర్బ్ చేస్తున్నారో దాని యాక్సిస్ 1/9 యాక్సిస్ మొత్తం డ్యామేజ్ వస్తుంది. ఇలాగా 1/9 ఏ భావాల్లో కూర్చున్నా కూడా ఆ భావాన్ని మనం బ్యాలెన్స్ చేయటం అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు మనకి డిజైర్స్ అనేది ఎలా ఉంటాయి, డిజైర్ హౌస్ అనగానే కామత్రికోణం యాక్టివేట్ అవుతుందిగా. మీ గతం క్లాసుల్లో కూడా చెప్పారు కామత్రికోణం. జనరల్గా చెప్పాలంటే ఆశ అని చెప్తాం మనం, కామం అంటాం, తృష్ణ అంటే హైయెస్ట్ డిజైర్ అని. ఇంగ్లీష్లో డిజైర్ అంటే తెలుగులో తృష్ణ అని చెప్తాం మనం.
మనకి ఎలాంటి తృష్ణలు వచ్చే అవకాశం ఉంటుంది? ఇప్పుడు థర్డ్ హౌస్ తీసుకున్నాం. థర్డ్ హౌస్ లో ఏముంటుంది మనకి? తృష్ణ అంటే నా ప్రయత్నాలు, నా కమ్యూనికేషన్ ఉంటుంది. కానీ థర్డ్ హౌస్ లో అంతర్లీనంగా ఒక తృష్ణ ఉంటుంది. అర్థమైనా? మూడో భావంలో ఎలాంటి తృష్ణ ఉంటుంది అంటే, అవతల వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా మనం పొందాలి అనే తృష్ణ థర్డ్ హౌస్ లో ఉంది. అంటే ఈజీగా రావాలి, పక్కన వాడి డబ్బు మన జేబులో పడాలన్న తృష్ణ ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఎవడన్నా మనకి గిఫ్ట్స్ ఇస్తే తీసుకోవాలని తృష్ణ ఉంటుంది. థర్డ్ హౌస్ లో ఎందుకు ఉంటుంది అలాంటిదంటే, థర్డ్ హౌస్ లో రెండు గుణాలు ఉంటాయి. సెకండ్ హౌస్ టు సెకండ్ హౌస్ ఒకటి ఉంది. అంటే ధనం కావాలి అనే తృష్ణ, డిజైర్ అది. థర్డ్ హౌస్ అనేది కామత్రికోణం. అంటే ద్వితీయ భావం నుంచి ద్వితీయ భావం, భావోద్భావం థర్డ్ హౌస్ లో కూర్చుంది. అష్టమం నుంచి అష్టభావం కూడా థర్డ్ హౌస్ లో కూర్చుంది. ఇప్పుడు మనం ఎలాంటి తృష్ణలు పెరిగినాయి? రెండు తృష్ణలు బాగా పెరిగినాయి. మనం ఎక్కడ ప్రయత్నం చేస్తే కమ్యూనికేషన్ చేస్తున్నాం ఒక పర్సన్తో. ఒక పర్సన్తో కమ్యూనికేషన్ చేస్తే మనం ఆ పర్సన్ దగ్గర నుంచి ఆశిస్తున్నాం. లాభాన్ని ఆశిస్తేనే మనం కమ్యూనికేట్ అవుతాడు ఏ పర్సన్ అయినా, లేకపోతే మనతో మాట్లాడడం. ఒక పర్సన్ నాతో మాట్లాడటానికి వస్తున్నాడు, తను ఏదైనా ప్రయత్నం చేస్తున్నాడంటే తను ఉచితంగా ఆశిస్తున్నాడు అని. ఒకటి, సెకండ్ నుంచి సెకండ్ ధనాన్ని ఎక్యుములేషన్ ఆశిస్తుంటాడు. రెండు, ఎయిత్ టు ఎయిత్ పబ్లిక్ మనీ అంటాం. ఎయిత్ అంటే ఎయిత్ నుంచి ఎయిత్ థర్డ్ హౌస్. మళ్ళీ పబ్లిక్ నుంచి కూడా ఏదో ఒకటి ఆశిస్తున్నాడు. ఆశించకుండా ఏ మనిషి ఇంకో మనిషితో మాట్లాడడం. అతను డిసైర్ కావాలి, తన ప్రయత్నం అది. అది థర్డ్ హౌస్ ఏంటంటే ఆ తృష్ణ ఎక్కువ ఉంటుంది అతనికి, ఆ కామం ఎక్కువ ఉంటుంది. నాకు ఇది కావాలి అని, ఇది పొందాలి అని. ఈ కావాలి పొందాలి అనే విషయంలో ఒక అశుభ గ్రహం కూర్చుంది అనుకోండి, అర్థమైందా? అది పొందలేనప్పుడు ఏంటంటే అతను కోపాన్ని చూపిస్తాడు. కుదురు కూర్చుంటే కోపాన్ని చూపిస్తుంటాడు. అర్థమైందా? రాహు కూర్చున్నాడు అక్కడే థర్డ్ హౌస్ లో, వీళ్ళు విపరీతంగా ప్రయత్నం చేస్తారు ఇంకా తృష్ణ కావాలి అని. బాగా సెల్ఫిష్ లో అవుతుంటారు వీళ్ళు. థర్డ్ హౌస్ లో రాహు కూర్చుంటే విపరీతమైన ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. రాహు మాయం అండి. అర్థందా? వాళ్ళకి అవసరం ఉంటే చాలా సాఫ్ట్ గా మాట్లాడతారు. వాళ్ళకి వీళ్ళకి అవసరం లేదు, వాళ్ళ వల్ల ఇబ్బంది అవుతుంది అనుకుంటే అవతల మనిషిని బ్లేమ్ చేయడానికి కూడా మూడో చోట రహస్యంగా వేరే వాళ్ళ గురించి రహస్య మంత్రాలు చేస్తారు. ఇప్పుడు ఇద్దరు మనుషులు మాట్లాడుతారు, థర్డ్ పర్సన్ గురించి నెగిటివ్ గా చెప్తున్నాడు ఇంకో మనిషికి. ఆ మనిషి వస్తున్నాడు, సైలెంట్ అయిపోతాడు. వెళ్ళిపోగానే మళ్ళీ చెప్తుంటాడు. ఇదంతా ఎలా జరుగుతుందంటే థర్డ్ హౌస్, రాహు మాయ. థర్డ్ హౌస్ లో రాహు మాయ అబద్ధం. ఎందుకు జరుగుతుంది ఎట్లాగా అంటే, అవతల వ్యక్తి నుంచి నాకు రాలేదు నష్టం, అవతల వ్యక్తి నా మాట వినలేదు, నేను చెప్పినట్టు చేయలేదు. థర్డ్ హౌస్ ప్రయత్నం. రాహు కూర్చున్నాడు. వీళ్ళు సెల్ఫిష్ గా ఎంతకన్నా వెళ్తుంటారు. ఈ సెల్ఫిష్ తృష్ణ వల్ల ఏమవుతుందంటే వీళ్ళు చాలా రిలేషన్స్ ను పోగొట్టుకునే ఛాన్స్ ఉంటుంది. రిలేషన్స్ ఎందుకు పోతాయి అంటే, థర్డ్ హౌస్ అనేది మనం ట్రిగ్గర్ చేసామంటే 7, 11 కూడా డ్యామేజ్ అయ్యింది ఇక్కడ నెగిటివ్ అయితే. సెవెంత్ హౌస్ రిలేషన్స్ కదా. మన థర్డ్ లో ఉన్న కామ కోరికలు ఎలాంటివి అంటే, మనం చేసే ప్రయత్నంగానే మనం మాట్లాడగానే ఎదుటి వాళ్ళ నుంచి ఏదో ఒకటి లాభాన్ని పొందాలి అని. మనం అనుకున్న లాభం ఎదుటి వాడి దగ్గర నుంచి రాకపోతే ఆ ఎదుటి వాడి గురించి మనం బ్లేమ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడు బ్లేమ్ చేస్తుంటాం మనం? బ్లేమ్ అంటే ఏమిటో? మాయా, మోసం, అబద్ధం. ఎవరు? రాహు. 3, 7, 11 లో రాహు కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు ఒక పర్సన్ వాళ్ళ జాతకంలో కూర్చున్నప్పుడు మన దగ్గరకు వచ్చినప్పుడు అతను అనుకున్నది మనం ఇస్తే మన గురించి గొప్పగా చెప్తాడు. మన దగ్గర లేని క్వాలిటీస్ కూడా ఉన్నట్టు అవతల వాళ్ళు చెప్తాడు. నా దగ్గర ఏం లేదు కానీ నన్ను గ్రేట్ గా ప్రొజెక్ట్ చేస్తుంటాడు మార్కెటింగ్. థర్డ్ హౌస్ అంటే మార్కెటింగ్. అర్థమైందా? అతని జాతకంలో సెవెంత్ లోను 11th లోను రాహు కూర్చున్నాడు. యాక్సిస్ థర్డ్ హౌస్ కి ఇచ్చేసాడు. ఆ పర్సన్ తో నేను సరైన రిలేషన్ మెయింటైన్ చేయలేదు. అతని జాతకంలో ఉన్నప్పుడు రాహు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను అతను అనుకున్నది నా దగ్గర నుంచి దొరకలేదు. ఇప్పుడు థర్డ్ పర్సన్ దగ్గర నా గురించి నేను ఎందుకు చెప్పాను? ఈ వేస్ట్ క్యాండిడేట్ ఇడికేం తెలియదు అంటాడు. నిజంగా నాకు తెలియదు, అతను అనుకున్నది నేను ఇచ్చాను. ఏ సూపర్, ఇటు సూపర్ తెలుసు, అన్ని తెలుసు అంటాడు. అంటే నన్ను మార్కెటింగ్ బాగానే చేయగలడు, అతను అనుకున్న నా దగ్గర దొరికితే నన్ను మార్కెటింగ్ డౌన్ చేయగలడు. రీజన్ ఏంటి? రాహు మాయ. ఎక్కడున్నాడు? 3లో కూర్చోవచ్చు, 7లో కూర్చోవచ్చు, 11లో కూర్చోవచ్చు.
ఎందుకంటే థర్డ్ హౌస్ అంటే ఏంటి ఇక్కడ? థర్డ్ లో ఎవరు ఉన్నారు భావోద్భావంలో? ద్వితీయ ద్వితీయం, అష్టమం నుంచి అష్టమం. అష్టమం అంటే ఏంటి? ఇన్హెరిటెన్స్, ఈజీ మనీ, పబ్లిక్ మనీ నాకు కావాలి. అర్థమైందా? నేను ఎవరిని ఇంటికి వెళ్ళాను. అర్థమైందా? లేదు, నా ఇంటికి ఎవరిని వచ్చారు, నాకు థర్డ్ లో కానీ సెవెంత్ లో కానీ 11th లో కానీ రాహు కూర్చోండి, నేను ఇంటికి వెళ్ళంగా నాకు బాగా మర్యాద చేయాలి. లేదా నా ఇంటికి ఎవరిని వచ్చినా కూడా బాగా ఏమైనా గిఫ్ట్లు తీసుకుంటాను. ఎందుకంటే థర్డ్ కనెక్షన్ ఏర్పడిపోయిందిగా, ఎయిత్ నుంచి ఎయిత్, పబ్లిక్ నుంచి ఏదో ఒకటి కావాలిగా నాకు. ఈ రెండు జరగలేదు అనుకో, నేను ఆ క్యాండిడేట్ గురించి సొసైటీ మొత్తం బ్లేమ్ చేయగలుగుతా. కనపడిన వాడికి చెప్తాడు వేస్ట్ ఆడు, అలాంటి వాడు ఇలాంటి వాడు, ఇది కంజూసు, అది ఇది అని 100 చెప్తా నేను. పాప నిజంగా ఆ మనిషి అలాంటి వాడు కాకపోయినా కూడా అతన్ని నేను సొసైటీలో బ్లేమ్ చేయగలుగుతా. చేయగలుగుతా. అర్థమైందా? ఇక్కడ సంసారాలు డ్యామేజ్ అవుతాయి. సంసారాలు డ్యామేజ్ అయ్యేది భార్యాభర్తల మధ్య కూడా ఇక్కడే. ఎందుకంటే ఈ భార్య భర్తను ఏదో అడిగింది. అర్థమైందా? అడిగితే వాళ్ళ జాతకంలో 11th లోనో 7th లోనో 3rd లోనో రాహు కూర్చున్నాడు. భర్త అడిగింది పని ఇవ్వలేదు. ఇంక వీళ్ళ ఆయన గురించి బయట సొసైటీ మొత్తం చెప్పింది, మా ఆయన ఎస్ట్, మా ఆయన ఎదవ, మా ఆయన సన్నాసి, మా ఆయన ఎందుకు పనికి రానోడు, 100 చెప్పింది. 100 చెప్పుకుంటారు వాళ్ళు, ఇంకా కబుర్లు ఇంకా వాళ్ళ ఆయన మీద వెళ్తాయి. ఎందుకంటే ఇటు పొద్దున ఇది అడిగితే తేలా, ఈరోజు డ్యామేజ్ చేసేసింది సొసైటీలో. ఎందుకంటే రాహు మాయ, డిఫేమ్ చేసుకుంటారు. లేదు, ఏదో ప్లానెట్ వచ్చి కూర్చుంది అక్కడ. అర్థమైందా? 9th లాట్ వచ్చి కూర్చున్నాడు. 9th లాట్ అంటే తండ్రికి. అర్థమైందా? తండ్రి వచ్చి 7th లో 3rd లోనూ కూర్చున్నాడు. ఇక్కడ రాహు కాంబినేషన్ మళ్ళీ ఏర్పడింది. పాపం వాళ్ళ నాన్న ఏదో అడిగింది. వాళ్ళ నాన్న ఎందుకులే చిరాకు వచ్చేసి, ఇప్పుడు కాదులే పాపం ఆయనకి ఆర్థిక పరిస్థితి ఉందో లేదో, అవసరం ఉందో లేదో, ఉంటా 100 కష్టాలు ఉంటాయి తండ్రి అన్నాక. ఎందుకంటే వీళ్ళకి చదివించడానికి ఫీజులని, మంచి అని, చెడని, బర్త్డేలని, పైగా అతను చేసే ఉద్యోగంలో అతనికి వచ్చే సంపాదన ఎంత ఉందని ఇన్ని లెక్కలు తండ్రికి ఉంటాయి. కాబట్టి ఒక రోజు ఏం చేస్తాడంటే తండ్రి స్ట్రెస్ లో ఇసుక్కోవచ్చు. ఇన్ కేసు ఏదన్నా ఒక రోజు ఇసుక్కున్నాడే అనుకో, ఇంకా నెగిటివ్ పెట్టేసుకుంటాడు తండ్రి మీద. మా నాన్న మంచోడు కాదు, మా నాన్న వేస్ట్ క్యాండిడేట్, మా నాన్న చేతకానోడు, మా నాన్న పెద్ద ఎదవ అని చెప్పేసి సమాజం మొత్తం చెప్పుకుంటా ఉంటారు వీళ్ళకి. రాహు మార్కెటింగ్ అండి. ఫోన్ వచ్చిందా చెప్తాడు. ఎవరి గురించి చెప్తాడు? అసలు కాంబినేషన్ తండ్రి ఏర్పడ్డాడు. రాహు తండ్రికి కాంబినేషన్ ఏర్పడింది. తండ్రి దగ్గర నుంచి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఇది చేస్తారు, అక్కడి నుంచి ఇది దొరకదు. ఇలా తండ్రి గురించి కంప్లీట్ బ్లేమ్ చేస్తారు. ఫ్రెండ్ సర్కిల్ దగ్గర, చుట్టాల దగ్గర, బంధువుల దగ్గర, అందరి దగ్గర తండ్రిని ఒక పెద్ద విలన్ చేస్తారు వీళ్ళు. అర్థందా? వీళ్ళు కూడా చేస్తారు, తండ్రిని బాగా విలన్ చేసేది కూడా ఒకటి ఉంటుంది. 159 లో రాహు కూర్చున్నా కూడా విలన్ చేస్తారు తండ్రిని. ఈ 159 లో రాహు కూర్చున్నాడు. తండ్రే కాదు, ఒక గురువు దగ్గరికి వెళ్ళారు. వీళ్ళు చెప్పినట్టు గురువు ఇంట, వాళ్ళకి నచ్చినట్టు మాట్లాడతా, వాళ్ళని సంతోష పెట్టలేదు అనుకో గురువు, ఈ గురువు గురించి చెప్తారు బయట సొసైటీలో, చాలా బ్యాడ్ చేయగలుగుతారు. వాళ్ళకి నచ్చినట్టు ఈ గురువు ప్రవర్తిస్తున్నాడు అనుకోండి, ఇదే గురించి సొసైటీలో చాలా గొప్పగా చెప్పగలుగుతారు. మీకు ఎదురవుతాయి కొన్ని చాట్స్ ముందు ముందు. ఎదురైనప్పుడు 5 లో ఉన్నాడా, 9 లో ఉన్నాడా, 1 లో ఉన్నాడా, వాళ్ళ జాతకంలో రాహువు తీసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాతకం చెప్పాలి. అర్థం కాలేదా? లేదనుకోండి, రోడ్డు మీద కూర్చోబెడతారు వీళ్ళు. ఎలాగా? డైరెక్ట్ గా అక్కడ కూర్చున్నా కూడా, లేదా 9th లార్డ్ ఎప్పుడైనా 3-7 లో కనెక్షన్ అవుతా ఈ రాహుతో కాంబినేషన్ పడ్డా, 9th లార్డ్ ఎప్పుడు రాహుతో కాంబినేషన్ పడ్డాడా, ఇద్దరిని బ్లేమ్ చేస్తారు వాళ్ళు. దీనికి మనం ఏం చేస్తామంటే, రాహు 9th లో కూర్చున్నా, 9th లార్డ్తో 159 యాక్సెస్ లో పడ్డా కూడా మనం దాన్ని పితృదోషం అంటాం. రాహు 9th లో కూర్చుంటే పితృదోషం. లేదా సూర్యుడు 9th లో కూర్చున్నాడు, రాహు యాక్సెస్ పడ్డాడు, మళ్ళీ పితృదోషం. నవాంశలో కూడా అలాగే కాంబినేషన్ వచ్చింది అనుకో, దాన్ని ఇంకా గట్టిగా కన్ఫర్మేషన్ ఇస్తాం పితృదోషం అని. పితృదోషమే కాదు, ఇది గురుదోషం కిందకు కూడా వెళ్ళింది వాస్తవం చెప్పండి. 9th లో గురువు కూడా కూర్చుంటాడు, ధర్మం కూడా ఉంటుంది.
వీళ్ళకి ఇలా వెళ్తానికి కారణం ఏంటి? అది కూడా ఒక డిజైర్ హౌసే 159 కూడా. 159 ఎందుకు డిజైర్ అవుతుంది? అది ధర్మ త్రికోణం కదా అంటే అక్కడ మ్యాజిక్ ఉంటుంది. అక్కడ ఎలాంటి మ్యాజిక్ ఉంటుంది? సింపుల్. 11th టు 11 9th హౌస్, 7th టు 7 ఫస్ట్ హౌస్. అర్థమైందా? థర్డ్ టు థర్డ్ ఫిఫ్త్ హౌస్. భావోద్భావం 37లోని యొక్క భావోద్భావం 159 అయింది. అందుకే ప్రతి మనిషికి కామత్రికోణం తృష్ణ అనేది చాలా విపరీతంగా ఉంటుంది. ప్రతి మనిషికి భూమి మీద ఇక్కడ ఈ గ్రూపులో ఎంతమంది ఉన్నా అంతమందికి ఉంటుంది తృష్ణ. ఎందుకంటే 159 ధర్మ త్రికోణమే పైకి. కానీ అది ఒక తృష్ణ. భావోద్భావం మూడో భావం కామత్రికోణం 3 నుంచి 3. దాని ఇమాజినరీ భావోద్భావం ఏమవుతుంది? ఫిఫ్త్ హౌస్ అవుతుంది. 7th నుంచి 7th లగ్నం అవుతుంది. 11th నుంచి 11th 9th అవుతుంది. అందుకే ఈ ధర్మ త్రికోణం అనేది ఎప్పుడైనా సరే విపరీతమైన కామ త్రికోణం అవుతుంది. పైకి ధర్మ త్రికోణం, అది విపరీతమైన కామ త్రికోణం కూడా. అందుకే ప్రతి మనిషికి నేను అనే తృష్ణ ఎక్కువ ఉంటుంది. అర్థమైందండి? నేను చేసే ప్రతి ప్రయత్నం కూడా నా ఆనందానికి కావాలి అంటాడు. నేను ఒక ప్రయత్నం చేస్తున్నా, నాకు ఆనందం కావాలి. నా ఆనందం ఫిఫ్త్ హౌస్. కానీ నేను చేసే ప్రయత్నం, నా కమ్యూనికేషన్ నన్ను ఆనంద పెట్టాలి. పెట్టలేదు అనుకోండి, నాకు కోపం వస్తుంది, చిరాకు వస్తుంది, విసుకొస్తుంది. నా ఫ్రెండ్ సర్కిల్ నుంచి లాభాలు రావాలి. ఈ లాభాలు లాభత లాభం నైన్త్ నా భాగ్యంగా మారాలి. మళ్ళీ లేదు అనుకోండి, నాకు మళ్ళీ చిరాకు వస్తుంది, అదృష్టం రాకపోతే. నాకు అవతలతో లాభం లేకపోతే నాకెందుకు? అందుకే ఈ ధర్మ త్రికోణం పైకే కనబడుతుంది. కానీ ఇది ఒక తృష్ణ త్రికోణమే అంతర్లీనంగా. అర్ధ త్రికోణం ఉంది, దాంట్లో తృష్ణ ఉండదు. కానీ తృష్ణ ఎక్కడ ఉంది? 3 7 11. నాకు సుఖం కావాలి, గృహంలో సుఖం కావాలి. సుఖం ఎక్కడి నుంచి రావాలంటే నా పార్ట్నర్ నుంచి రావాలి. 4th టు 4th 7th హౌస్. అందుకే ప్రతి ఒక్కరికి పెళ్లి 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 అంటే విపరీతమైన డిజైర్. పెళ్లికి విపరీతమైన డిజైర్ కలగడానికి కారణం అంటే తను 7th హౌస్ లో ఏం కూర్చుందంటే రెండు కూర్చున్నాయి. ఒకటి 4th టు 4th. ఫోర్త్ అంటే మన ఫిజికల్ సుఖం, మన కంఫర్ట్ ఎక్కడి నుంచి దొరకాలి అంటే భార్య నుంచి దొరకాలి, అది భర్త నుంచి దొరకాలి. అందుకే పెళ్లికి బాగా పాకులాడతాం మనం. రెండు 10th టు 10th స్టేటస్ కూడా, కర్మ కూడా, బిజినెస్. ఇది 7th. అది విపరీతమైన డిజైర్ ఇచ్చేది 7th హౌస్. ఈ 7th హౌస్ లోనే కాలచక్రంలో మామూలుగా చూసుకుంటే స్వాతి నక్షత్రం ఉంటుంది. రాహు అంతర్లీనంగా వెళ్తుంటాడు, దానికి శని ఉచ్చ స్థితిలో ఉంటాడు. వీళ్ళకి ఎక్కువ డిజైర్ ఉంటుంది. ఈ డిజైర్ తో ఏంటంటే వీళ్ళల్లో అరిషడ్ వర్గాలు పెరిగితే వీళ్ళు పీడించబడతారు. ఈ జన్మ ఏంటంటే మనకి మోక్షం వైపు వెళ్లకుండా, ధ్యానం వైపుకి వెళ్లకుండా, దేవుడి వైపుకి వెళ్లకుండా, సిద్ధుల వైపుకి వెళ్లకుండా ఈ సంసార జీవితంలోనే చచ్చిపోయేదాకా తృష్ణతో బతికి చచ్చిపోతా ఉంటాడు, బాధలు పడతా. అది 7th. ఇంకా 11th తీసుకున్నాం అనుకోండి, దాంట్లో కూడా అంతే. 6th నుంచి 6th హౌస్ చూడండి. అర్ధ త్రికోణానికి కామ త్రికోణ సంబంధం. సెకండ్ అర్ధ త్రికోణం, సెకండ్ టు థర్డ్ హౌస్. థర్డ్ హౌస్ అంటే నా అక్యుములేషన్ డబ్బు కావాలంట, అది ఒక తృష్ణగా మారింది. 8th టు 8th కూడా థర్డ్ అయింది. 8th ఏంటి? నా ప్రయత్నం చేస్తున్నాను అనుకోండి, ఊరిని ఎవడో ప్రయత్నం చేయడు. రెండు రకాల ప్రయత్నాలు అంట. ఒకటి, ఏదైనా రిలేషన్ పెట్టుకుందామా ఇల్లీగల్ గానే ప్రయత్నం కూడా చేస్తుంటాడు. పబ్లిక్ మనీని ఎలా తీసుకుందాం అనే ప్రయత్నం కూడా చేస్తుంటాడు. ఈ రెండు ప్రయత్నాలు థర్డ్ హౌస్ లో ఉంటాయి. ఇంకా సెవెంత్ హౌస్ లో ఏముంటాయి మనకి? 4th టు 4th ఉంటుంది, 10th నుంచి 10th ఉంటుంది. అంటే నాకు సుఖము కావాలి, నాకు పేరు ప్రఖ్యాతులు కావాలి, నా గౌరవ మర్యాదలు కావాలి. విపరీతమైన తృష్ణ ఉండేది 7th హౌస్. ఎక్కడి నుంచి గౌరవ మర్యాదలు కావాలని కోరుకుంటున్నాడు? స్పౌజ్ నుంచి. ఎక్కడ సుఖం కావాలనుకుంటున్నాడు? స్పౌజ్ నుంచి. భార్యాభర్తలకు సుఖంగా ఉండాలంటే 7th హౌస్ బ్యాలెన్స్ చేయి. ఎలా చేస్తావు? రెస్పెక్ట్ నీ పార్ట్నర్కి, నీ పార్ట్నర్ సుఖపెట్టు, చచ్చి చెడు నీ దగ్గరే ఉంటుందంట. 7th హౌస్ లో ఉండే కదా భావోద్భావం ఏంటి? 10th నుంచి 10th. 10th అంటే ఏంటి? స్టేటస్, రెస్పెక్ట్. అర్థమైందా? గౌరవ మర్యాదలు, పేరు ప్రఖ్యాతులు 7th లో ఉంటుంది. అవును, పొగుడుతూ ఉండాలి. 4th టు 4th ఆమెకు బాగా కంఫర్ట్స్ కూడా ఇస్తుండాలి, అప్పుడు భార్య నిలబడింది. భర్త కూడా అంతే, భర్తను పొగుడుతూ ఉండాలి, భర్త కంఫర్ట్స్ ఇస్తూ ఉంటే అప్పుడు భర్త ఈమెతో నిలబడతాడు. అదే 7th మ్యాజిక్. అది అదే విపరీతమైన కామత్రికోణం తృష్ణ అంటాం అక్కడ. ఇంకొక తృష్ణ స్థానం 11th హౌస్.
11th అంటే 6th నుంచి 6th సర్వీస్ బాగా చేయటం మనం. 12th నుంచి 12th త్యాగాలు చేయటం, వాళ్ళ కోసం మనం ఖర్చు పెట్టడం, అదంతా చేస్తున్నాం అనుకోండి. 11th కూడా మనకంటే విపరీతమైన తృష్ణ ఇస్తుంది 11th హౌస్. ఈ విపరీతమైన తృష్ణ వచ్చేటప్పుడు మనకు అది 6th నుంచి 6th కదా. ఎక్కువ లాభాలు కోరుకోవాలనుకున్నాడు లోపగుణంగా మారిద్దిగా. లాభాలు రాకపోతే కోపం వస్తుంది, ఎందుకంటే 6 నుంచి 6వ భావం ఉందిగా. ఈ కోపంలో 12 నుంచి 12వ భావం కూడా ఉందిగా. అన్నీ కోల్పోతాంగా మనం. మనిషికి ఎందుకు కోపం వస్తుంది అంటే కామత్రికోణం వల్ల. కామత్రికోణం ఏంటంటే విపరీతమైన ఆశ, విపరీతమైన డిజైర్ మనకు ఉంటుంది, ఇది కావాలి అని. ఆ డిజైరే మనల్ని నడిపిస్తుంది. ఎందుకు మనల్ని నడిపిస్తుంది మళ్ళీ అది? ఎందుకు నడిపిస్తుంది అంటే కామత్రికోణంలో 4 8 12 ఉంది, 2 6 10 దాంట్లో తప్ప. ఈ కామత్రికోణం వచ్చేసరికి మన 159ని కంప్లీట్ గా కంట్రోల్ చేసేస్తుంది. అందుకే ఈ త్రిగుణాలు, ఈ తృష్ణల గురించి ఏ మనిషి బయట పడలేడు, తప్పించుకోలేడు. ఎక్కడికి వెళ్ళినా అక్కడికి అవసరం మళ్ళీ. మీరు ఎంత కౌన్సిలింగ్ అని ఇవ్వండి క్లయింట్స్ కి, మోక్షం వైపు వెళ్ళరు. ఎందుకంటే అదేంటంటే శ్మశాన వైరాగ్యం లాంటిది. శ్మశానం నుంచి బయటికి రాగానే మళ్ళీ బాగులైపోతాడు. ఎందుకంటే అది 159 వాళ్ళ ధర్మం అది. ప్రతి మనిషికి ఒక ధర్మం ఉంటుంది. అర్థమైందండి? ఆ ధర్మం ఎలాంటి ధర్మం అనేది వాళ్ళ 3 7 11 డిజైన్ చేస్తుంది. 3 7 11 ఉన్న ప్లానెట్స్ అంతర్గతంగా దాని యొక్క భావోద్భావం యొక్క ఎఫెక్ట్ ఇక్కడ చూపిస్తుంది 159లో. అదే వాళ్ళ ధర్మం. ఒకడికి మర్డర్ చేయడమే ధర్మం. ఒక్కొక్కళ్ళు పూజలు చేయడం, ధర్మంగా ఉండటం ఒక ధర్మం. ఒక్కొక్కరిది ఒక ధర్మం ఉంటుంది. అది 159 డిసైడ్ చేస్తుంది. అంటే ఈ పర్సన్ ఎక్కడెక్కడ వెళ్తున్నాడు అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే మనకి రుణాలు ఉంటాయి, గత జన్మ రుణాలు. ఈ గత జన్మ రుణాలని 2 ప్లానెట్స్ బలంగా తీసుకెళ్తాయి, 2 భావాలు. ఒకటి 6వ భావం తీసుకెళ్తుంది, 2 11వ భావం తీసుకెళ్తుంది. ఎందుకంటే 11వ భావంలో 6 నుంచి 6 ఉంది. 6వ భావం డిఫాల్ట్గా 6. దీన్ని రుణభావం అంటాం. అంటే మన పాస్ట్ లైఫ్లో పెండింగ్ కర్మ, పెండింగ్ రుణాలు ఏవైతే ఉంటాయో అవి 6 11 భావాల్లో ఉన్న గ్రహాలను బట్టి మనం ఆ గ్రహాలు కారకత్వాలకి, ఆ గ్రహాలు ఏ భావాలుగా ఆధిపత్యం ఇచ్చింది, ఇక్కడ మనం రుణపడి ఉండం. వాళ్ళ దగ్గర నుంచి మనకు రాదు. మనం ఇచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళ సర్వీస్ రూపంలో కానీ ఇంకేదైనా రూపంలో కానీ. అది 11th సంబంధం ఏర్పడింది అనుకోండి, కొద్దిగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. 6th సంబంధం ఉంటే మనం ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా కొన్ని రుణాలు ఉంటాయి, మానసిక రుణాలు. ఈ భౌతిక రుణాలు 6 11. మానసిక రుణాలని తీసుకెళ్లేది ఏంటి? A6 అంటాం. A6 ఆరుడ పదం, 6వ భావం A6 అనేది, ఆరుడు పదం అనేది, 6th పదం అనేది ఏ హౌస్ లో పడింది, ఏ రాశిలో పడింది, ఏ భావం అయింది, అది ఏ గ్రహాలతో దాని యొక్క ప్రభావంతో ఉన్నాయి. ఆటోమేటిక్గా మనం ఏం చేస్తామంటే ఈ కాంబినేషన్లు పడ్డాయి కాబట్టి మనం అక్కడ కూడా రుణపడ్డాము అని అనుకో. అదొకటి. అన్నిటికంటే ఎక్కువ రుణం అనేది తీసుకెళ్లేది ఏంటంటే జ్ఞాతి కారకుడు. ఈ జ్ఞాతి కారకుడు ఎవరయ్యారు, ఎక్కడ కూర్చున్నాడు, అక్కడ రుణానికి సంబంధం ఏర్పడుతుంది. ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తుంది మనకి? ఒక జ్ఞాతి కారకుడు 3 7 11కి కనెక్షన్ ఏర్పడ్డాడు. 3 7 11కి కనెక్షన్ ఏర్పడితే మనకి జ్ఞాతి కారకుడు ఏంటంటే మన రుణం కదా. మనం ఒకళ్ళ రుణం తీర్చుకోవాలి. కానీ 3 7 11 ఏం చెప్తుంది మనకి? నాకు ఆశ, నాకు తృష్ణ, నాకు ఈ కోరిక ఉంది. నా కోరిక తీరాలని నేను అనుకుంటా, కానీ నా కర్మ ఏం చేస్తుంటే వాళ్ళ రుణం తీర్చాలని చెప్పి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు A6 3 7 11లో పడ్డా కూడా, అర్థమేనా? 3 7 11లో A6 పడ్డా, లేకపోతే జ్ఞాతికారక చరకారకుడైన ప్లానెట్ పడ్డా, మనకి సిచ్యువేషన్ ఏంటంటే మనం వాళ్ళకి అప్పు పడ్డాం, మనం వాళ్ళకి రుణం తీర్చుకోవాలి. ఆ విధమైన సిచ్యువేషన్ క్రియేట్ చేస్తుంది. కానీ కామత్రికోణం ఏమంటుంది? తృష్ణ, కోరిక, నా కోరిక తీరాలి అంటే. ఇక నా కోరిక తీరాలి, నాకు కావాలనుకున్న టైంలో నేను అవతలోడికి ఇవ్వాల్సిన పరిస్థితి నాకు ఎదురైతే ఎలా ఉంటుందంటే అది దుఃఖం, అది పీడ. ఇది సిచ్యువేషన్స్ వస్తాయి. ఈ సిచ్యువేషన్స్ తో క్లయింట్స్ మన దగ్గరకు వస్తారు. లేదు A6 కూడా అంతే, 3 7 11లో పడ్డా అలాగే ఉంటుంది. లేదు A3 A7 A11 లార్డ్స్ 6th హౌస్ లో పడ్డా కూడా అదే పరిస్థితి. మనమే అక్కడ రుణపడ్డాము, కానీ మనకి అక్కడి నుంచి కావాలి అని కోరిక కలిగింది. కావాలని కోరిక కలిగింది, మనమేమో అక్కడ రుణపడ్డాము, డిస్టర్బెన్స్ వస్తుంది. మన కోరిక బలంగా ఉంటుంది,
మన కర్మ వెళ్ళి వాళ్ళకి రుణం తీర్చేలాగా వెళ్తుంది. ఇక్కడ మనిషికి నష్టం అన్న ఫీలింగ్ కలిగింది, నేను నష్టపోతున్నానేమో అని. మళ్ళీ ఇక్కడ మనిషికి దుఃఖం వస్తుంది, కోపం వస్తుంది, చిరాకు వస్తుంది, అన్నీ వస్తాయి. వాళ్ళకి ఏంటంటే మనం ఈ చిన్న చిన్నవి చెప్పడం కంటే కూడా ఈ జ్ఞానాన్ని ఇవ్వాలి. ఇది నీ కర్మ, ఇది నీ ప్రారంభం, ఈ ప్రారంభం ఇలా వస్తుంది కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. దీన్ని బ్యాలెన్స్ చేయాలంటే యూనివర్సల్ గా ఈ స్థితిని దాటెళ్ళి నువ్వు ఏదైనా బిహేవియర్ మెయింటైన్ చేసుకోవాలి. ఏ6 అంటే ఏంటి? కాంపిటేటివ్ మైండ్ సెట్. అర్థమైనా? కంపారిజన్ ఆఫ్ మైండ్ సెట్ ఏ6 లో ఉంటుంది. 6th హౌస్ లో కూడా ఆ టైప్ ఆఫ్ కంపారిజన్స్ ఉంటాయి. ఇప్పుడు సెవెంత్ లాటిన్ 6th హౌస్ లో పడ్డాడు నాకు. సెవెంత్ లాట్ 6th హౌస్ లో పడ్డాడు, అర్థం ఏంటి ఇక్కడ? వీళ్ళు రుణపడ్డారు అవతల వాళ్ళకి, వీళ్ళు సంపాదించి వాళ్ళకి పెట్టాల్సి వస్తుంది. కానీ వీళ్ళు ఏమనుకుంటారు, మనకి శని కూర్చుంటాడుగా కాలచక్రంలో సప్తమ భవనం వచ్చే స్థితిలో, స్వాతి నక్షత్రం కూడా అక్కడే ఉంటుంది కదా. మనం ఏమనుకుంటాం, స్పౌస్ మనకు బాగా అవ్వాలి అన్న కోరిక మనకు ఉంటుంది. కానీ వీళ్ళ జాతకంలో ఎలా ఉంటుంది? సెవెంత్ లాట్ 6th లో కూర్చుంటాడు. ఇంక వీళ్ళు ఏం చేస్తారు, నీ జాతకాడు, నీ సంపాదించిన జాతకాడు, నువ్వు అంత లేదు ఎంత లేదు అని చెప్పేసి వాళ్ళ మీద వీళ్ళకున్న అక్కసు మొత్తం, అరిషడ్ వర్గాలు మొత్తం కక్కడం మొదలు పెడతారు. అరోభావం లిటికేషన్ కదా. కానీ ఆ అరోభావం రుణభావం కూడా. నువ్వు ఎవరికి రుణం ఉండవు, నీ స్పౌజ్ రుణం ఉండవు, తీర్చుకో. కానీ నీ స్పౌజ్ సంపాదించి నీకు పెట్టాలని చెప్పి నువ్వు అనుకుంటావు చూసావా, అక్కడ మీ ఇద్దరి మధ్య సంసారం మధ్యలో విభేదాలు వస్తాయి అంట. అంటే మన కర్మ మన రుణాన్ని తీర్చుకుంటాక మనకి ఈ జన్మ వచ్చింది. ఖచ్చితంగా నీ స్పౌజ్ నుంచి నీకు డబ్బు రాదు, నువ్వు సంపాదించి నీ స్పౌజ్ పెట్టాల్సిందే. ఎందుకంటే నీ సెవెంత్ లాట్ 6th హౌస్. కానీ ఏం జరుగుతుంది ఇక్కడ? కామత్రికోణం రివర్సల్ ఆలోచిస్తాం మనం. తృష్ణ మనకి ఎలా ఉంటుంది అంటే వాళ్ళ నుంచి రావాలి అనుకుంటాం. ఇప్పుడు మన అరిషడ్ వరకు అలా యాక్టివేట్ అయ్యి మనం ఇరుగు పొరుగుతో వాళ్ళని కంపారిజన్ చేయడం మొదలు పెడతాం. కంపారిజన్ చేస్తాం మొదలు పెట్టినప్పుడు మన కష్టాలే మిగులుతాయి. అందుకే ఆరో భావం షడాయి త్రికాయ భావాల్లో పెడతాడు, కష్టాల భావం. కానీ అది రుణభావం. నీ పూర్వజన్మ రుణాన్ని నువ్వు తీర్చుకుంటానికి వచ్చావే కానీ వాళ్ళ దగ్గర నుంచి నువ్వు తీసుకుంటాక రాలే. ఇది రుణభావం అంటే, అది లాభభావం కదా, రుణభావం. అందుకే 6th హౌస్ లో సమస్యలు ఎక్కువ వస్తాయి. ఏ6 ఎక్కడ కూర్చున్నా సమస్యలు వస్తాయి. 6th లాంటి పలానా ప్లేస్ లో కూర్చున్నా కూడా నువ్వు ఇవ్వాలి, దానం ఇవ్వాలి, అంతే. నువ్వు రుణపడ్డా వాళ్ళకి, అంతే. నువ్వు ఏ రుణపడ్డావు, ఎలాంటి రుణపడ్డావు అనేది ఆ భావం మళ్ళీ డిసైడ్ చేస్తుంది, గ్రహం డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు ఒక తులా లగ్నం తీసుకుంటే 6th లాట్ గురువు అయ్యాడు. గురువు అంటే ఏంటి? జ్ఞానం. వీళ్ళు రుణం పడ్డారు, జ్ఞానాన్ని పంచాలి. ఆ రుణం తులకి డిఫాల్ట్ గా ఉంది. అలా నేను పంచను, నేను తీసుకుందాం అనే మనస్తత్వం ఉంటే ఆ తుల పీడించబడదు. రమణ మహర్షి చేసిందంటే పంచాడు, అంతకుమించి ఏం చేయలే. మహానుభావులు జ్ఞానాన్ని పంచుతారు, రుణం లేదు. గురుడు జ్ఞాతికారకుడు అయ్యాడు వాళ్ళ జాతకంలో. మళ్ళీ రుణాన్ని జ్ఞానాన్ని వీళ్ళు పంచాల్సిందే. వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయకూడదు, భాగ్యాన్ని ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు తులకి. నాకు అంత కావాలి ఎంత కావాలి ధనాన్ని ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు, ఇవ్వటం ఉంది వీళ్ళకి. జ్ఞానాన్ని ఇవ్వాలా, ధనాన్ని దానం చేయాలి. ఎందుకంటే అది జ్ఞాతికారకుడు కదా. 6th లాట్ గురువు అయ్యాడు, లేకపోతే జ్ఞాతికారకుడు. ఏ భావంలో పడ్డాడు, ఆ భావానికి, ఆ భావ సంబంధంగా వాళ్ళు రుణం తీర్చుకోవాలా, జ్ఞాన రూపంలో, ధన రూపంలో కూడా. అలా ప్రతి గ్రహానికి ఒక్కొక్క రుణం ఉంటుంది, ఒక్కొక్క భావం పడుతుంది. 6th హౌస్ అనేది మనం తీర్చుకుంటాకి వచ్చాము, తీర్చుకొని వెళ్ళాలి. మనం ఏ రుణం ఎవరికి ఉండాము, ఎక్కడ ఇవ్వాలి, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మన కర్మ ఫలం ఎప్పుడు నిర్వీర్యం అవుతుంది అంటే 9th హౌస్ని యాక్టివేట్ చేయాలి. నా కర్మ 10th హౌస్, అది నిర్వీర్యం అవ్వాలి అని నాకు ఇంకా కర్మలు మిగలకూడదు. 9th యాక్టివేట్ చేయాలి. నువ్వు ధర్మాన్ని దానం చేయి, ధర్మాన్ని దానం చేయాలి. 10th హౌస్కి 12th హౌస్ ఏంటి? 9th హౌస్ దానస్థానం, త్యాగం. ఏం చేయాలి? 9th హౌస్లో ఏముంది? ధర్మం ఉంది. ఒకటి నీ సంప్రదాయాలు ఉంటాయి, పద్ధర్మాలు ఉంటాయి, వాటిని దానం చేయాలి. లేదు, నీ తండ్రి ఉన్నాడు, గురువులు ఉంటారు, వాళ్ళకి దానం చేయాలి, నీ కర్మ నిర్వీర్యమైంది. అందుకే మనం ఎక్కువగా జ్యోతిష్యంలో ఒక రెమెడీ చెప్తాం. ఏం చెప్తామో తెలుసా? ప్రతి రెమెడీకి బ్రాహ్మణులకు దానం వేయండి, బ్రాహ్మణులకు దానం వేయండి, బ్రాహ్మణులకు, సద్బ్రాహ్మణులకు దానం వేయండి అని పరాశర మహర్షి మొత్తుకుంటాడు. సద్బ్రాహ్మణులకు ఎందుకు దానం ఇవ్వాలంటే 9th హౌస్ ధర్మస్థానం, బ్రాహ్మణ స్థానం. అర్థమైందా? అది 12th హౌస్ అవుతుంది.
దేన్ని నిర్వీర్యం చేస్తుంది, దేన్ని నష్టం చేసిద్ది అంటే నీ కర్మఫలాన్ని నష్టం చేయగలిగింది. నీ చెడ్డ కర్మ ఉండొచ్చు, పుణ్యకర్మ ఉండొచ్చు, పాపకర్మ ఉండొచ్చు. ఏ కర్మ అయినా కూడా నీకు మోక్షానికి తీసుకెళ్తారు. నీ పుణ్యకర్మ ఉంది మోక్షంలో తీసుకెళ్తారు. నీకేదో కొన్నాళ్ళు స్వర్గలోకాలు ఇచ్చేసి మళ్ళీ భూమి మీద లాగి పడేసింది. పాపకర్మ ఉంది నరకలోకంలో కొన్నాళ్ళు పడేసి మళ్ళీ భూమి మీద లాగి పడేసింది. ఈ రెండు కర్మ ఫలాల్ని మనం నిర్వీర్యం చేయాలి అంటే దానం చేయాలి. ఆ దానం ధర్మస్థానానికి చేయాలి. ఆ ధర్మంలో ఎవరుంటారంటే సద్బ్రాహ్మణుడు ఉంటాడు, గురువు ఉంటాడు, తండ్రి ఉంటాడు. వాళ్ళు చేసే దానం ఏంటంటే మనకి కర్మకి నిర్వీర్యం. ఇది పరాశర మహర్షి చెప్పేది అందుకే. ప్రతి దాంట్లో సద్బ్రాహ్మణుడు పెట్టడం. సద్బ్రాహ్మణుడు అంటే బ్రాహ్మణ్ క్యాస్ట్ లో పుట్టడం కాదు, గుణంలో బ్రాహ్మణుడు అయి ఉండాలి అని, జ్ఞాని అయి ఉండాలి అని. అర్థమేనా? అది దానం చేయాలి మనం. కర్మ నిర్వీర్యం అయ్యిద్ది ఖచ్చితంగా. కర్మఫలం తగ్గిద్ది, నీ పాప ఫలాలు తగ్గుతాయి. 10th హౌస్. ఇలాగే ప్రతిదానికి 12th హౌస్ లో ఒక దానాన్ని తీసుకుంటాం మనం. ఆ టైప్ ఆఫ్ సెక్టార్స్ లో దానం చేస్తున్నప్పుడు ఆ భావానికి ఇదైంది. ఇప్పుడు నా సంసార జీవితం బాగుండాలి. అర్థమేనా? ఆ సంసార జీవితం బాగుండాలనుకోండి ఏం చేస్తాను నేను? నా 10th హౌస్ బాగుండాలండి. దాని యొక్క ఫలితాలు కూడా నిర్వీర్యం అవ్వాలి. నా డిజైర్స్ పోవాలి. నా కోరికలు పోవాలి. నా కామ త్రికోణం నాశనం అయిపోవాలి. నాశనం అవ్వాలంటే ఏం చేయాలి? నేను ఆరో భావం రుణం తీర్చుకుంటూ మొదలు పెట్టాలి. ఏడో భావం నా కామ త్రికోణం. దాని యొక్క వ్యయ స్థానం ఏంటి? ఆరో భావానికి వ్యయ స్థానం ఏంటి? ఇది ఏడో భావానికి ఆరో భావం. ఆరో భావంలో ఎవరుంటారు? రోగులు ఉంటారు. అర్థమైనా? ఈ జంతువులు ఉంటాయి. అందుకే మనం గోసేవ చేయండి అంటాం, గోదానం చేయండి అంటాం. గోదానం చేస్తే ఏమొస్తుంది నీకు? ఆరో భావం గోవులు, పెంపుడు జంతువులు. దానం చేస్తే నీ ఏడో భావం బాగుంటుంది. ఏడో భావం కామ త్రికోణం ఎక్కడైతే నువ్వు కనెక్ట్ అయ్యావో దాని తృష్ణ నుంచి నువ్వు బయటపడగలుగుతావు. ఆ తృష్ణ చచ్చిపోద్ది ఇంక మనకి. అంటే మారక స్థానం ఉండదు. ఏడో భావం మారక స్థానం. ఆ మారక స్థానం ఎందుకయింది అంటే మనకి విపరీతమైన తృష్ణ ఉంటుంది. నిరంతరం చావు సప్తమ భావం నుంచి వస్తుంది. ఎందుకు వస్తుంది చావు అంటే అక్కడ ఉన్నది ఏంటి? కామత్రికోణం. 4th to 4th, 10th to 10th. నాకు సుఖం కావాలి, నాకు ఇల్లు కావాలి, నాకు గృహం కావాలి, నాకు పేరు కావాలి, నాకు ప్రఖ్యాతలు కావాలి అని చెప్పి నిరంతరం మనిషి తృష్ణతో చచ్చిపోతా ఉంటాడు గంట గంటకి. అందుకే సప్తమ భావాన్ని మారక భావం అన్నాం. అంటే ఆ తృష్ణ చచ్చిపోయింది అనుకోండి. ఎప్పుడు చచ్చిపోద్దంటే నువ్వు సేవ చేయటం, దానం చేయటం నీ గుణంలో వస్తే అప్పుడు నీకున్న తృష్ణలు చచ్చిపోతాం. అర్థం? ఇంకొక మారక భావం ఏంటి? ఇది 2nd హౌస్. దాని యొక్క వ్యయస్థానం లగ్నం. నీలో వ్యక్తిత్వాన్ని బాగా డెవలప్ చేసుకున్నావు అనుకో, ఆటోమేటిక్గా నీకు 2nd హౌస్ అనేది ఇదైపోతుంది. కానీ ఇంకో కామత్రికోణం ఉంది, మూడో భావం. అంటే పక్కన వాళ్ళ మనీ కావాలి, పక్కన వాళ్ళ డబ్బులు కావాలి అని చెప్పే బదులు దాని యొక్క వ్యయస్థానం 2nd హౌస్గా కుటుంబం, దాన్ని దానం చేయి. 2nd హౌస్ అంటే ఏంటి? నీ అక్యుములేషన్ వెళ్తుంది. నువ్వు డబ్బును దానం చేయొచ్చు. కుటుంబ అవసరాలకు నువ్వు డబ్బు చేయొచ్చు. ఎవరికైనా అన్నదానం చేయొచ్చు. ఎప్పుడైతే మనిషి అన్నదానం చేయటం అలవాటు, 2nd హౌస్ అంటే మనం తినే అన్నం, దాన్ని దానం చేయాలంటాం, అన్నదానం చెప్తాం. ఎందుకు దానం చేస్తాం మనం అన్నదానం అంటే 3rd హౌస్ లో మనకు తృష్ణ అనేది ఉంది. డబ్బు విపరీతంగా దాచిపెట్టుకోవాలని తృష్ణ ఉంటుంది. పక్కన వాళ్ళు డబ్బు కూడా కావాలని తృష్ణ ఉంటుంది. దానికోసం విపరీతంగా ప్రయత్నాలు చేస్తాం. ఈ కామత్రికోణం ఏంటి? ఎక్కువ ప్రయాణాలు చేపిస్తుంటుంది, ఎక్కువ ప్రయత్నాలు చేపిస్తుంటుంది, మనల్ని నిరంతరం చంపేస్తుంటుంది. ఈ మూడో కామత్రికోణాన్ని మనం నాశనం చేయాలి. ఎప్పుడు నాశనం అయ్యిద్ది అది మనకంటే? దాని యొక్క వ్యయస్థానం రెండో భావాన్ని యాక్టివేట్ చేయాలి. రెండో భావం ఎలాగ యాక్టివేట్ అవుతుందంటే వ్యయంగా యాక్టివేట్ అవుతుంది సార్. అంటే అన్నదానం అని, ఎవరికైనా ధన సహాయం చేయటం, దానం చేసేయటం, లేకపోతే అన్నాన్ని దానం చేయటం. అప్పుడు మన మూడో భావం అనేది తృష్ణ కంట్రోల్ అయిపోతుంది. అట్లా మనం ఎప్పుడైనా సరే ఒక్కొక్క కామత్రికోణాన్ని నాశనం చేయాలంటే దాని యొక్క వ్యయస్థానాన్ని దానంగా మార్చాలి. అప్పుడు మనం ఏంటంటే నిష్కాములుగా మారే ఛాన్స్ ఉంటుంది. మనలో తృష్ణలన్నీ తగ్గిపోతాయి. అప్పుడు మనం యోగ ప్రక్రియలోకి ముందుకెళ్లే ఛాన్స్ ఉంటుంది అని. అందుకని పరాశర మహర్షి ప్రతి దాంట్లో ఏంటంటే అంతర్లీనంగా ఒక రహస్యం దాచాడు. ఎక్కడ నువ్వు దానం చేయాలి, ఏం దానం చేయాలి, అసలు నీకు తృష్ణ ఎక్కడెక్కడ పెరుగుతుంది, దేనికోసం నువ్వు విపరీతంగా పాకులాడే విధంగా నిన్ను గ్రహాలు తీసుకెళ్తున్నాయి, ఇది నీ ప్రారంభం.
ఈ గ్రహాలు ఇలా తీసుకెళ్తాం వల్ల ఏమవుతుందంటే మనం దాంట్లో పడి కొట్టుకుపోతా అసలు మన ఆత్మ జ్ఞానం, ఆత్మ కోసం మనం సమయాన్ని కేటాయించలేము. ఎందుకంటే ఈ ఆత్మ భూమి మీద మానవ జన్మ వచ్చిందంటే మనం ఏదో సాధించడానికి. దాన్ని సాధించకుండా చేయగలుగుతుంది ఆటోమేటిక్గా ఏదైనా ఉందంటే కనుక మన తృష్ణలు. మన 3711 3711 లార్డ్స్ ఎక్కడ పడ్డారు, 3711లో ఏ గ్రహాలు వచ్చి పడ్డాయి, అలాగే A3 A7 A11 ఏ ఏ పాయింట్స్ లో పడ్డారు. ఇదేంటంటే మనిషిని నిరంతరం ఈ వస్తు ప్రేమల మీదకి, ఆ కోరికల మీదకి, ఈ కోరికల మీదకి తీసుకెళ్తుంది. కానీ నిజంగా అక్కడి నుంచి సంతోషం రాదు. నాకు ఒకడు సొంత గృహం కావాలనుకుంటాడు, పాపం కష్టపడి కొంటాడు, కానీ సంతోషాన్ని అనుభవించలేడు. లేదా ఏదో మంచి వస్తువు కావాలని విపరీతం కోరుకుంటుంది, మంచిగా ఒక 10,000 మిక్సీ కొనుక్కుంటాడు, తెచ్చుకుంటాడు. ఇంట్లో ఇంకో రోజులో 2 రోజుల్లో 20,000 మిక్సీ కనపడుతుంది వాడికి. ఇంక దీని మీద మనసు పోతుంది. అర్థమైందా? పాపం ఆడపిల్ల ఏం చేస్తుందంటే పాపం అలా ఆయన్ని ఏదించి పీడించి సాధించి ఒక 20,000 30,000 పట్టు చీర తెచ్చుకుంటాం బర్త్డే అని చెప్పి. ఇలా పక్కింటి 50,000 చీర వేరే కలర్ పెట్టుకొచ్చి తిరుగు, దీని మీద ఇంట్రెస్ట్ పోతుంది. ఇంకా ఒకసారి కట్టింది, మనసు పోయింది. ఇంకా మళ్ళీ కావాలంటుంది. తృష్ణ ఎలా ఉంటుందంటే మళ్ళీ 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 కావాలనిపిస్తుంది. ఈ కావాలనిపించిన చోట విపరీతమైన తృష్ణ పెంచేది రాహు, మోస్ట్ డేంజరస్ ప్లానెట్. ఆ తర్వాత శని, ఎక్కువ పీడించేది కూడా. రాహు ఏం చేస్తాడంటే విపరీతమైన ఆశని పెంచి అభద్రతా భావాన్ని క్రియేట్ చేస్తుంటాడు. శని ఏం చేస్తాడు, విపరీతమైన ఆశని పెంచి పీడిస్తాడు. ఈ శని రాహుల నుంచి తప్పించుకోవాలి. ఈ శని రాహుల నుంచి ఎలా తప్పించుకుంటాం? వీళ్ళు ఎక్కడ ప్లేస్ అయ్యారు, దాని యొక్క ఏ భావంలో ఏ గ్రహాలు కూర్చుని ఏ భావం అయింది, ఆ భావానికి సంబంధించిన దానం చేసేయాలి. మూడోది, మనకి జ్ఞానం అనేది దేన్నన్నా దహించి వేస్తుంది. జ్ఞానాగ్ని అంటాం దీన్ని. తత్వజ్ఞాన అగ్ని ఎలాంటి సమస్యనైనా దహించి వేయగలదు. అగ్ని దేన్నన్నా మింగేస్తుంది. అందుకే జ్యోతిషాన్ని అగ్నితో పోలుస్తాం, జ్ఞానాన్ని అగ్నితో పోలుస్తాం. అర్థమైనా? ఇది దేన్నన్నా దహించేస్తుంది, ఏ సమస్యనైనా. ఎందుకంటే ఇది లెర్నింగ్ అనేది ఒకటి ఉంటుంది, ఫిఫ్త్ హౌస్. అర్థమైనా? ఈ ఫిఫ్త్ హౌస్ లో ఏముంది అంటే, ఫిఫ్త్ హౌస్ లో ఏముంటుంది? తృష్ణ ఉంది. థర్డ్ టు థర్డ్, పంచమ భావంలో కూడా మనం కావాలి అని కోరుకుంటున్నాం. ఏం కావాలనుకుంటే నేను చేసిన ప్రతి ప్రయత్నం నాకు ఆనందాన్ని ఇవ్వాలి అనుకుంటున్నాను. కానీ నైన్త్ టు నైన్త్ కూడా కూర్చున్నాడుగా. అంటే పంచమ భావాన్ని ఎలా మనం చూసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే 3 నుంచి 3 పంచమంలో కూర్చుంటుంది. అందుకే 159 ధర్మ త్రికోణం అనేది అంతర్లీనంగా మన 3 7 11 యొక్క ప్రభావాన్ని కలిగి ఉంటుంది. మనకు 1 5 9లో గ్రహాలు లేకపోయినా కూడా మన 3 7 11లో ఉన్న కూర్చున్న గ్రహాలే మన 159ని కంట్రోల్ చేస్తాయి. ఇది భావోద్భావం. అందుకే అంటాం మోస్ట్ డేంజర్ ఏదన్నా ఉందంటే గనక తృష్ణ. ఆ తృష్ణలో ఏంటి, సెవెంత్ మోస్ట్ డేంజర్. మారక స్థానాన్ని ఇచ్చారు దానికి. థర్డ్ హౌస్ కూడా అంతే, ఆయుష్ని తీసేసే స్థానం. మనిషి చచ్చిపోయేటప్పుడు మనం మూడో భావన చూస్తాం, ఎలా చచ్చిపోతున్నాడు ఏంటని. 11th హౌస్ ను చూస్తాం, ప్రాణం పోయేటప్పుడు. ఒక మనిషి ఆయుష్ని చూసేటప్పుడు మనకి 2 7 వాస్తవంగా మారక స్థానాలు, కానీ ఒరిజినల్ మారక స్థానాలు 3 7 11. మీరు ఎంతమంది అయినా చనిపోయిన డేట్ చూసుకోండి, దశాంధ్రలో చూసుకుంటే ఈ 3 7 11కి సంబంధం ఏర్పడవచ్చు. అదేనా మన తృష్ణతో మన చావు ఎలాగెళ్తుంది అన్నది ఇంపార్టెంట్. తృష్ణ ఏంటంటే గంట గంటకు చంపిద్ది, జన్మ జన్మలు చంపుతూనే ఉంటుంది. ఆ తృష్ణని కంట్రోల్ చేసేది మాత్రమే జ్ఞానం, అది జ్యోతిష జ్ఞానం. జ్యోతిషం ఏమో మనకి చెప్తుంది, నీకు ఇక్కడ తృష్ణ ఉంది, ఇక్కడ ఉంది, నీకు ఇలాగ బిహేవ్ చేస్తున్నావు, నువ్వు ఇలా చేయకూడదు, ఇది ధర్మం ఇది ధర్మం అని చెప్పి చాలా చోట్ల మనకు దానాలు ధర్మాలు ఇస్తుంటారు. పరాశర మహర్షి దానాలు ఎక్కడెక్కడ ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడో మరి మీరు ఒకసారి స్టడీ చేశారనుకో మీకు సీక్రెట్స్ కనబడతాయి. అర్థం? ఫస్ట్ పరాశర మహర్షి ఎక్కువగా కర్మ నిర్వీర్యం చేసే విధంగానే దానాన్ని ఇస్తుంటారు. అది నైన్త్ హౌస్. అలాగే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క అలైన్మెంట్ కి వెనకాల స్థానానికి దానాన్ని ఇస్తుంటాడు. దాని యొక్క పై గ్రహానికి ఏం చేస్తుంటాడంటే బలాన్ని ఇస్తుంటాడు. మీకు లాస్ట్ టైం చెప్పా కదా, రాహు యొక్క పీడని బుధుడు హరిస్తాడు, బుధుడి పీడని శని హరిస్తాడు అని చెప్పి క్లాస్ ఒకటి చెప్పాను.
అలాగా ఒక గ్రహాన్ని బలం పెంచుకోవాలి, ఇంకో గ్రహానికి దానం ఇవ్వాలి. రెండోది మన తృష్ణ, ఇది రైటా రాంగా అని చెప్పి తెలుసుకోవాలి. మనం ఎందుకు లోపగుణాన్ని పెట్టుకుంటున్నాం? మన జాతకంలో అక్కడ దానం చేయాల్సిన స్థితి, సర్వీస్ చేయాల్సిన స్థితిలో మనం అక్కడి నుంచి కోరుకోకూడదు. మనం ఇవ్వటానికి పుట్టాం. మనకు వచ్చేది ఇంకో చోట నుంచి వస్తుంది. మనం దేనికోసం బాగులాడం? దేనికోసం బాగులాడతాడు మనిషి అంటే 3711. నేను చేసే ప్రతి పని ఎఫెక్ట్ అవ్వాలి, ఇది పర్ఫెక్ట్గా వెళ్ళాలి, నాకు మంచి భార్య కావాలి, నాకు మంచి భర్త కావాలి, నాకు నేమ్ కావాలి, నాకు ఫేమ్ కావాలి, నాకు ఇల్లు కావాలి. ఇవన్నీ సెవెంత్ హౌస్ లో కూర్చుంటాయి. సెవెంత్ హౌస్ లో భార్య కావాలనుకుంటాడు. సెవెంత్ హౌస్ లో ఫోర్త్ టు ఫోర్త్ నాకు ఇల్లు కావాలి, సుఖం కావాలనుకుంటాడు. సెవెంత్ హౌస్ లో టెన్త్ టు టెన్త్ నాకు కర్మ కావాలి, నేమ్ కావాలి, ఫేమ్ కావాలనుకుంటాడు. ఈ సెవెంత్ హౌస్ అతి పెద్ద మారకం, రుద్రస్థానం అంటారు. అతి పెద్ద తృష్ణ ఇచ్చేదే సెవెంత్ హౌస్. ఈ సెవెంత్ హౌస్ ని నాశనం చేయాలి మనం అంటే సిక్స్త్ హౌస్ ని యాక్టివేట్ చేసుకోవాలి. దానం చేయటం ఏంటంటే గోవులకు ఆహారం పెట్టడం, జంతువులకు ఆహారం పెట్టడం, వృద్ధులకి సేవలు చేయటం. ఎందుకంటే అక్కడ శనికారకత్వం ఉంటుంది. లిటిగేషన్స్ పెట్టుకోకుండా ఉండటం. అర్థనా? ఆ, ఎవరికన్నా మనం రుణాల జోలికి వెళ్లకుండా ఉండటం. ఇలాగా ఆరో భావానికి సంబంధించిన దానాలు ఎక్కువ చేస్తుంటే అతి పెద్ద డిజైర్ అయిన సప్తమ భావం కంట్రోల్ అయిపోతుంది. స్టేటస్ మీద మనం వ్యామోహం చంపేసుకోవాలి. అర్థమేనండి? బాగా విపరీతం రిలేషన్స్ కి గౌరవం ఇవ్వాలి, కానీ వాటి మీద కనెక్షన్ పెరుగుకోకూడదు. సుఖం కోసం పాకలాడు. అర్థం? ఈ సెవెంత్ చూసి చెప్పాలి. సెవెంత్ అతిపెద్ద కామత్రికోణం. అర్థం? దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి 11th హౌస్ కానీ యాక్టివేట్ చేస్తాం. ఇక్కడ మనకి ఖర్చు పెట్టడం ఇష్టం లేక లోపగుణం విపరీతంగా పెరిగిపోతుంది. లాభాలు కావాలి కావాలి కావాలి. ఆ లాభాన్ని తీసుకోవాలంటే మళ్ళీ 10th దానం చేయాల్సి వస్తుంది. లాభాలు వద్దనుకున్నాం, కర్మను దానం చేయటమే, ఎన్జిఓ యాక్టివిటీస్ చేయటం, సోషల్ సర్కిల్ కి ఫ్రీ కర్మ చేయటం. కర్మ 11th సోషల్ సర్కిల్, అక్కడ దానం చేయటం. సోషల్ సర్కిల్కి ఏం దానం చేస్తావు అంటే నువ్వు సర్వీస్ చేస్తావు. అలా 11th ఇలాగ కామ త్రికోణాన్ని ఎప్పుడైతే మనం కంప్లీట్ గా కొలాప్స్ చేయగలుగుతామో ఆ తర్వాత మనకి ఇది వస్తుంది. అందుకే మీరు ఎప్పుడైనా సరే మనకి మహాగ్రంథాలు ఇచ్చారు. ఎప్పుడైనా సరే భగవద్గీత మీకు అర్థం కావాలి, కృష్ణుడి యొక్క తత్వాన్ని మీరు బాగా తెలుసుకోవాలి అనుకుంటే కనుక కృష్ణుడి కంటే ముందు అవతారమైన రాముడి యొక్క గుణగణాలు, ఆయన యొక్క తత్వం తెలుసుకుంటే అప్పుడు భగవద్గీతను ఈజీగా డీకోడ్ చేయగలుగుతారు. రాముడు జ్ఞాన యోగ వాసిష్టాలు, రామాయణం, రాము గుణగణాలు ఎప్పుడైతే బలంగా నేర్చుకోగలుగుతారో ఆ తర్వాత ఆ గుణాలు బేస్ చేసుకుంటే భగవద్గీతని ఈజీగా డీకోడ్ చేయగలుగుతారు. దాని యొక్క అప్డేటెడ్ వర్షన్ భగవద్గీత. ఇది రాముడిని వదిలేసి మీరు భగవద్గీతలో ఏదో సాధిద్దామంటే సాధిలేరు. మళ్ళీ బేసిక్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అదేనా? భగవద్గీతలో హయ్యర్ లెవెల్స్, అంతకుమించిన లెవెల్స్ జ్ఞాన యోగ వాసిష్టాలు ఉన్నాయి మనకి. ఈ రెండు తెలుసుకున్నారనుకోండి, ఆటోమేటిక్ గా మీరు ఈ కామత్రికోణాన్ని కంప్లీట్ గా కొలాప్స్ చేయగలుగుతారు. యోగ స్థితిలో ఉంటారు. చెప్పా కదా, జీవుడు జీవుడు పని చేస్తుంటాడు, ఆత్మ ఆత్మ పని చేస్తూ ఉండాలి అని. ఎప్పుడైనా ఒక జాతకాన్ని మీరు హోరోస్కోప్ ప్రెడిక్ట్ చేసేటప్పుడు ఈజీగా ఫస్ట్ ఈ ఏ త్రికోణాలు ఎక్కడెక్కడ కనెక్షన్ అయినాయి, ఏ త్రికోణాల్లో ప్లానెట్స్ ఏ ప్లానెట్స్ వచ్చి పడ్డాయి, ఈ 159 కనెక్షన్స్ లో ముందు అశుభ గ్రహాలు వేటిని వేటిని డ్యామేజ్ చేస్తున్నాయి, వీటన్నిటిని మీరు అబ్జర్వ్ చేసిన తర్వాత ఒక పర్సన్ కి మీరు కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఇప్పుడు ఒక బాబు జాతకం వచ్చింది మనకి, ఒక పిల్లోడి జాతకం వచ్చింది, లేదా ఒక పాప జాతకం వచ్చింది. వాళ్ళ జాతకంలో 159 కనెక్షన్ లో బుధ రాహులు పడ్డారు, లేదా కంజంక్షన్ లో కూడా పడ్డారు. ఇప్పుడు ఇమీడియట్లీ పేరెంట్స్ ని పిలవాలి. కౌన్సిలింగ్ ఎవరికి ఇవ్వాలి? పేరెంట్స్కి ఇవ్వాలి. ఎందుకంటే ఈ కాంబినేషన్ పడ్డప్పుడు వీళ్ళ బుధుడు రాహు ప్రభావంలోకి వెళ్ళిపోయాడు. వీళ్ళ ఆలోచనలు అవి ఇవి రాహు ప్రభావం విపరీతంగా ఉంటాయి, ఫోటోగ్రాఫిక్ ఉంటాయి. హయ్యర్ లెవెల్లో తెలివితేటలు ఉంటాయి. ఆ తెలివితేటలు విత్ డిజైర్స్ తో ఉంటాయి. ఇప్పుడు ఈ పిల్లలు ఏం చేయాలంటే, ఈ పిల్లలు ఏం కోరుకుంటారు? నా తల్లిదండ్రులు అన్నదమ్ములు ఇద్దరు ఉన్నారు, నా మీద ఎక్కువ ప్రేమ చూపించాలి, నా కోసం ఎక్కువ చేయాలి, నా మాటే వినాలి. ఇలాగ వాళ్ళ సైకాలజీ డెవలప్ అవుతా ఉంటుంది, వాళ్ళ ఆలోచనలు ఉంటాయి. ఇప్పుడు ఈ పిల్లల మనసులో మనం నెగిటివిటీ పెట్టాము, వాళ్ళ ప్రేమగా చుట్టలేదు, వాళ్ళని అరుస్తున్నాము, మనం తిడుతున్నాము, ఫోటోగ్రాఫిక్ మేము. ఇదేంటంటే హయ్యర్ లెవెల్ ఇంటెలిజెన్స్, వాస్తవం చెప్పాలంటే పేరెంట్స్ కంటే కూడా వీళ్ళు పేరెంట్స్ కంటే ఎక్కువ తెలివితేటలో షార్ప్గా ఆలోచిస్తారు వీళ్ళు.
వీళ్ళ మీద మీరు ప్రేమ చూపించట్లేదు ఎక్కువగా. అర్థమైందా? వాళ్ళని చిటికి మాటికి తిడతాం అరవటం చేస్తున్నారు. నువ్వు ఈ పిల్లలు ఏంటంటే ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళు వైల్డ్ నేచర్ పర్సన్స్ అవుతారు. వాళ్ళు ఆటిజం పేషెంట్స్ గా మారే ఛాన్స్ ఉంటుంది. వీళ్ళ లైఫ్ ని వీళ్ళు కంప్లీట్ గా కొలాప్స్ చేసుకుంటారు. చాలా మోస్ట్ డేంజర్ కాంబినేషన్. బుధ రాహువులు, చంద్ర రాహువులు, సూర్య రాహువులు మనం చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేయాలి. ఎందుకంటే ఆత్మ, మనసు, బుద్ధి ఈ మూడింటిని రాహు అనే డిజైర్ లాడ్ ఏం చేస్తాడంటే మాయలో తీసుకెళ్తాడు. ఇక్కడ పేరెంట్స్ కి వాళ్ళ కౌన్సిలింగ్ మీరు. వాళ్ళు పుడతారు 3 ఏళ్ళ 5 ఏళ్ల పిల్లలు. అప్పటి నుంచి వీళ్ళు ఏంటంటే వాళ్ళని చాలా జాగ్రత్తగా పెంచుకుంటా ఎక్కడికక్కడ మంచి విషయాలు చెప్తా. అర్థమైందా? వాళ్ళ భ్రమలను తొలగిస్తా, వాళ్ళకి మళ్ళీ రెస్పెక్ట్ ఇస్తా, వాళ్ళని తీసుకెళ్తే అప్పుడు వాళ్ళు సమాజంలో బాగా బతకగలుగుతారు. లేకపోతే వాళ్ళ లైఫ్లు చాలా కొలాప్స్ అయిపోతారు. మెంటల్ వస్తుంది తెలుసా, ఒక్కొక్కళ్ళకి పిచ్చోళ్ళు అయిపోతారు. బాగా చదివి పిచ్చోడు అయిపోయే ఛాన్స్ ఉంటుంది ఒక్కొక్కళ్ళు. ఇదంతా ఏంటంటే కాంబినేషన్. ఆటిజం పేషెంట్ ఎంత తెలివిగలడో అది దారి తప్పితే వాళ్ళు రోగగ్రస్తులు అవుతారు. ఇవ్వాలి పేరెంట్స్కి ఇవ్వాలి కౌన్సిలింగ్. మనకి ఎలా ఉంటుందంటే, అదేంటండి మీ పిల్లడి జాతకం చెప్తే మీరు మాకు కౌన్సిలింగ్ ఇస్తారు, మాకు తెలియదు అనుకుంటున్నావా, మేము మాకు చదువులు లేవా, మాకు మంచి చెడు తెలియదా, మీరు చెప్తే మేము వినేటోళ్ళం అన్న మానసిక స్థితి ఉంటుంది. ఎందుకంటే మనం ఎందుకు ఇస్తాం కౌన్సిలింగ్ అంటే, ఈ కాంబినేషన్ పిల్లడు ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ నడుస్తున్నప్పుడు ఫస్ట్ అనేది గృహం నుంచే మొదలైంది అతని మీద ప్రభావం. ఇది మన అట్మాస్ఫియర్, డొమెస్టిక్ అట్మాస్ఫియర్ ఎలా డిజైన్ అయ్యి ఉండాలి అని చెప్పేసి మనం డిజైన్ చేయాలి. ఎందుకంటే అవి పెరిగేది పిల్లలు నీ ఇంట్లోనే. ఆ పిల్లలకి ఎలాంటి విషయాలు, మంచి విషయాలు ఎలా నేర్పాలి, ఎలా చూడాలి, ఎలా కనెక్షన్లో తీసుకెళ్తానని చాలా విషయాలు తీసుకెళ్ళాలి. లేదనుకోండి వాళ్ళు చాలా కోపం వస్తుంది. ఇప్పుడు సంతానం అనుకోండి, పంచమ భావం. సంతానంలో ఉన్న భావోద్భావం అంటే థర్డ్ టు థర్డ్. సంతానానికి ఏం కావాలన్నది ఎప్పుడు బయటికి వెళ్ళాలనిపిస్తుంది, ఇంట్లో కూర్చోబుద్ది కాదు. మనం తీసుకెళ్ళాలి ప్రయాణం, థర్డ్ హౌస్ ప్రయాణాలుగా నీ సంతానానికి ప్రయాణాలు చేసే గుణం ఎక్కువ ఉంటుంది. అక్కడ మనం సరైన జ్ఞానం ఇవ్వలేదు అనుకోండి, వాళ్ళు మన మీద వైల్డ్గా ఫీల్ అవుతాం. అర్థమైందా? లేదు, పంచమ భావంలో ఇంకే ఎయిత్లాంటి వచ్చి కూర్చున్నాడు. వాళ్ళు బయటికి వెళ్ళి ప్రయాణం చేద్దాం, ఎవరితో రిలేషన్ పెట్టుకుందాం మనసులో కూడా ఉంటున్నాడు. మనం దాన్ని కంట్రోల్ చేయట్లేదు అనుకోండి, వాళ్ళ జీవితాలు నాశనం అయ్యే అవకాశం ఉంటుంది. కంట్రోల్ చేసే కొద్దీ మనల్ని కూడా నెగిటివ్గా అనుకుంటారు. ఇది ఓవర్గా ఒకరోజు కంట్రోల్ చేసేది కాదు. బై బర్త్ నుంచి వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఇలా వెళ్తే వీళ్ళకి ఎక్కడెక్కడ నష్టాలు వస్తాయి, అప్పుడప్పుడు కొన్ని సిచ్యువేషన్లు చూపిస్తా వాళ్ళని అలర్ట్నెస్ చేయాలి, నాలెడ్జ్ ఇవ్వాలి. అర్థమేనా? పులి వెళ్ళొచ్చు ఎక్కడికైనా, ఎందుకంటే పులి ఎక్కడికి వెళ్ళినా వేటాడింది. జింకలు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళకూడదు, అవి వేటాడబడతాయి. పిల్లల జింకలు లాంటి వాళ్ళు అనుకోండి, జాగ్రత్తలు తీసుకోవాలి, వీళ్ళు వేటాడబడతారు ఒక వయసులో. కాదు పిల్లలు పుల్లు అనుకోండి, ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇటు పులిగా మారాడు అనుకోండి, వదిలేయచ్చు. ఎందుకంటే ఈ క్యాండిడేట్ వేటాడతాడు. ఇక్కడ ఆడపిల్లని మగపిల్లైనా వాళ్ళు పుల్లు అవ్వాలి, వేటాడాలే కానీ వేటాడబడకూడదు. అప్పుడు దాకా మీరేంటంటే వాళ్ళకి నాలెడ్జ్ని ఇస్తుండాలి. ఆ నాలెడ్జ్ ఇవ్వాలనుకోండి, ఒకటి జ్యోతిష జ్ఞానం ఉండాలి, ఈ రామాయణ మహాభారతాల తత్వజ్ఞానం ఉండాలి. తత్వం హైలైట్. ఈ తత్వజ్ఞానం వచ్చినప్పుడు మనకేంటంటే మన తృష్ణ ఎక్కడెక్కడ మనల్ని పీడిస్తుంది, ఎక్కడెక్కడ మనకు అహంకారాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ మన మానసిక స్థితి ఏంటి. ఇప్పుడు బాల్య జీవితం పెద్ద గొప్పగా ఉండదు. బాల్య జీవిత గుణగణాలు ఏంటి, మన బాల్య జీవితం మనం ఎలా డిజైన్ చేయాలి పిల్లల్లో. ఇదంతా ఏంటంటే ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేది. ఇప్పుడు న్యూక్లియర్ కుటుంబాలు అయిపోయినాయిగా, సగం నాశనం అయిపోయింది. ఇప్పుడు న్యూక్లియర్లో ఇంకా న్యూక్లియర్ అయినాయి. ఈసారి సర్వనాశనమే కనబడుతుంది. అందుకే అంట కౌన్సిలింగ్ పేరెంట్స్ తీసుకోవాల్సి వస్తుంది అని. పెళ్ళైతే భార్యాభర్తలు కౌన్సిలింగ్ వెళ్ళాలి, పెళ్ళికి ముందు వెళ్ళాలి, పెళ్ళైన తర్వాత వెళ్ళాలా. పెళ్ళికి ముందు నీ జాతకాన్ని బట్టి నువ్వు కౌన్సిలింగ్ తీసుకోవాలి. పెళ్ళైన తర్వాత ఇండివిజువల్ జాతకాల కౌన్సిలింగ్, ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఎలాగా బిహేవ్ చేయాలి, ఎలాంటి గ్రహాలు ఉన్నాయి, మీకు ఎక్కడెక్కడ తృష్ణలో మీ డిజైర్స్ యాక్టివేట్ అవుతున్నాయి, మీ ఆశలు యాక్టివేట్ అవుతున్నాయి, అవి రైట్ గా వస్తాయా రాంగ్ గా వస్తాయా, అసలు మీరు మీకు ఉండాల్సిన ఫండమెంటల్స్ ఎలా ఉండాలి, రెస్పాన్సిబిలిటీస్ ఎక్కడ రైట్స్ ఉండాలి. అర్థం? ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక పేరెంట్ ఉంది, ఫండమెంటల్ రైట్ ఉండదు పిల్లల మీద. పిల్లలకి పేరెంట్ మీద ఫండమెంటల్ రైట్ ఉండదు, ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఇవన్నీ ఏంటంటే ఒక వాళ్ళకి కౌన్సిలింగ్ రూపంలో మనం చెప్పాలి.
ఇలా మీరు ఒక హోరోస్కోప్ చూసినప్పుడు ఎంత కాటికి పాత చింతకాయ పచ్చలాగా నీకు ఆ గ్రహం బాగాలేదు ఈ గ్రహం బాగాలేదు అని అర్థం కాదు. ఈ గ్రహం సిచ్యువేషన్ ఏంటి, వీళ్ళ ప్రశ్న ఎక్కడ వస్తుంది, వీళ్ళు ఎలాంటి ప్రారంభం తెచ్చుకున్నారు, వీటిని బ్యాలెన్స్ చేస్తే వాళ్ళకి జ్ఞానం నాలెడ్జ్నే ఉండి ఆ తర్వాత వీళ్ళు ఎలాంటి ప్రక్రియ చేయాలి, యోగ సాధన ఎలా చేయాలి, వాటిని తప్పించుకోవాలంటే ఐడియాస్ ఎలాగ ఉండాలి, ఎలాగ బ్యాలెన్స్ చేయాలని చెప్పేసి ఇలాగ మీరేంటంటే న్యూట్రల్ చేసుకుంటూ వచ్చారు కూడా వాళ్ళ జీవితాలు బాగుంటే, రెండోది నెక్స్ట్ లైన్ లోకి వెళ్తాను కూడా వాళ్ళ సాధన బాగుంటుంది. ప్రతి మనిషి సాధన చేయాలి, యోగ సాధన అనేది. అలాగే ప్రతి మనిషి ఏంటంటే తన కర్మలకి బలి అవ్వకూడదు, నిర్వీర్యం చేయాలి. ఇది చేయాలంటే వాళ్ళ సిచ్యువేషన్ తెలియాలి కదా మీకు. అర్థమైందండి. తృష్ణ మాత్రమే మనిషి జీవితాన్ని నడిపిస్తుంది. 3-7 ఈ 159 కనెక్షన్ లో ఎక్కడ డ్యామేజ్ వస్తుంది, ఆ డ్యామేజ్ ని రివర్స్ ఇంజనీరింగ్ లో డ్యామేజ్ లేకుండా చేస్తారు. థర్డ్ హౌస్ లో, సెవెంత్ హౌస్ లో కుజుడు కూర్చున్నాడు 11th హౌస్, కనీస సోదర వర్గంతో గొడవ అయ్యే ఛాన్స్ ఉంటుంది, లిటిగేషన్స్ వస్తాయి. ఇక్కడ ఓర్పు సహనాన్ని యాక్టివేట్ చేయాలి. కుజుడు రివర్స్ ఇంజనీరింగ్, యాంగ్జైటీ తగ్గించుకోవాలి, కోపాన్ని తగ్గించుకోవాలి. అర్థమైందా. వాళ్ళు ఏమన్నా కూడా ఇలా తుడుచుకొని వెళ్ళిపోయే గుణాన్ని పెంచుకోవాలని చెప్పాలి. ఆ ప్రాక్టీస్ మీద అలవాటు అవుతుంది వాళ్ళకి. గ్రహానికి వ్యతిరేక దిశలో ప్రయాణించడం మొదలు పెడతారు. ఇప్పుడు రిలేషన్ బ్రేక్ అవ్వదు, రిలేషన్ బ్రేక్ అవ్వదు. నీకు 11th హౌస్ లో కుదురు కూర్చున్నాడు, ఆ భార్య మీద కోపం ఎక్కువ ఉంటుంది, తమ్ముళ్ళ మీద కోపం ఎక్కువ ఉంటుంది. ఈ మనిషి కోపం ఉంటుంది, ఈ కోపాన్ని యాక్టివేట్ చేసి ఇతను ఈ రెండింటిని నష్టపోతాడు కదా. 3-7 ఎక్కడ కూర్చున్నా కుజుడు వాళ్ళ ఫ్యామిలీలో కనిష్ట వర్గంతో లిటిగేషన్ ఉంటుంది, భార్యతో లిటిగేషన్ ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది అంటే ఇతనుకున్న యాంగ్జైటీని తగ్గించుకోకపోతే ఉంటుంది. కుదిరి యాంగ్జైటీ లాట్ దూకుడుదనం తగ్గించుకోండి. ఫ్రెండ్స్ తో కూడా లిటిగేషన్స్ ఉంటాయి, దూకుడు ఉంటాయి. రివర్స్ ఇంజనీరింగ్ లో నాకు దూకుడు ఎందుకు, ఈ అహంకారం ఎందుకు అనుకున్నాడు అనుకో. అహంకార జ్ఞానం ఏంటి, అహంకారం ఎక్కడెక్కడ మనల్ని నష్టాన్ని ఇస్తుందని చెప్పి ఆ నాలెడ్జ్ ఉంది మనకి. గొడవలు అవ్వవు ఇంకా. అర్థం కదా. ఇలా మీరేంటంటే గ్రహ కారకత్వాల్ని అవి మనకి డ్యామేజ్ చేస్తున్నప్పుడు ఆ గ్రహ కారకత్వం యొక్క రివర్స్ ఇంజనీరింగ్ ని యాక్టివేట్ చేసుకోవాలి. కుజుడంటే అగ్ని, దహించేద్దాం అనుకుంటాడు. ఇప్పుడు మనం జలంగా మారుతాం, మనకు జ్ఞానం వచ్చింది కదా, దహిస్తుంది. సిచ్యువేషన్ నాకు కనబడుతుంది, నా జాతకం నేను చూసుకున్నా. ఇప్పుడు కుజుడికి రెమెడీ చేస్తే ఉపయోగం లేదు, ట్రాన్స్ఫర్మేషన్ నేను తీసుకోవాలి. జ్ఞానం వచ్చినప్పుడు మారాలి మనిషి. జ్ఞానం తెలిసినా కూడా నేను మారనంటే అది మూర్ఖుడు, వాడు మనం బాగు చేయలేం. అది కర్మకాండి వదిలేయాలి. అర్థం కాలేదు. చెప్పాలి. అందుకే అంటారు కౌన్సిలింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎవ్రీ క్లాస్లో చెప్తుంటారు కౌన్సిలింగ్ అంటే మనం వాళ్ళకి నాలెడ్జ్ని ఇస్తున్నాం. మనం నాలెడ్జ్ మాత్రం సమస్యను తీసుకెళ్తాం, క్లియర్ చేస్తుంది. ఎక్కడ సమస్య వచ్చినా ఆ సమస్యని తీర్చేది జ్ఞాన అగ్ని మాత్రమే దహించింది సమస్యని. ఆ సమస్య ఎంత పెద్దదైనా సరే అగ్ని దహించేస్తుంది. అర్థమైందా. కాలాగ్ని అంత భయంకరమైనది, కాలుడు ఇంకా భయంకరమైన వాడు. అతని యొక్క జ్ఞానం పొందాలి అంటే ప్రతిదీ ఏముండదు, సర్వం ఏకం అన్నట్టు అన్ని కలిపి ఒకటే మిగిలింది. కాకపోతే అన్ని మొక్కలు మొక్కలుగా ఉంటుంది. మనకు మొక్కలు మొక్కలుగా ఎలా కనబడుతుంది, ఆ, ధర్మార్థ కామోక్షగా 4 మొక్కలుగా కనబడుతుంది. పరాశరి భావోద్భావంలో ఏం కనబడుతుంది, కామత్రికోణంలో ఏముంది, 4-8 వెళ్ళి కూర్చుంది, 2-6-10 వెళ్ళి కూర్చుంది 3-7 ఈ 3-7 వచ్చి 159 కూర్చుంది, నాలో కూర్చుంది. అంటే దీన్ని దాటి నా జాతక చక్రం దాటి నేను బయటపడాలి అంటే దీని యొక్క జ్ఞానం తెలియాలి నాకు. దీన్ని జ్యోతిషాన్ని దర్శించడం అంటాం. అర్థం కాదు. మీకు ఎదురవుతూ ఉంటారు అన్నమాట. మీరు ఎన్ని చెప్పినా కూడా అదంతా మా చెప్పారండి, మీరు చాలా బాగా చెప్పారు, బాగుందండి, తనకు కూడా చాలా బాగుంటుంది, మాకు ఈ బయటికి పడాలంటే ఈ పరిస్థితి కావాలంటే నాకు ఇది కావాలి, ఏం చేస్తా ఉంటాను. ఎందుకంటే ఆ తృష్ణ అంత దరిద్రంగా ఉంటుంది. 3-7 కదా, మళ్ళీ మొదలుగా వస్తాడు ఇదేంటి అని. 3-7 అలాగే ఉంటుంది. అర్థమైందా. మళ్ళీ వాళ్ళ కోరిక దగ్గరికి వస్తారు. ఫస్ట్కి నా మాటే చెల్లాలి అంటాడు. 7th హౌస్ లో ఎవరు లగ్నంలో ఎవరు కూర్చున్నారు, 7th-7 లగ్నమే. నా లగ్నంలో ఏముంటుంది, 7th ఏముంటాయి ఉంటాయి. 7th ఏముంది, సుఖం కావాలని ఉంది, 4th-4. స్పౌజ్ కావాలి అని ఉంది, రిలేషన్స్ కావాలని 7th. 10th నుంచి 10th కూడా ఉందిగా, నాకు స్టేటస్ నేమ్ కావాలి. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయని నా లగ్నంలో వచ్చి కూర్చోండి, నేను తగ్గనంట. మళ్ళీ నా లగ్నంలో ఇన్ని డిజైర్స్ ఉన్నాయి, నా నెత్తి మీద అంత దరిద్రం పెట్టుకున్నా. నాకు సుఖం కావాలని దరిద్రం ఉంది, రిలేషన్స్ కావాలని దరిద్రం ఉంది, నాకు నేమ్ అండ్ ఫేమ్ కావాలని దరిద్రం, మొత్తం వచ్చేసి భావత్వంలో లగ్నంలోనే కూర్చుంది.
మళ్ళీ మొదలకు వస్తాను నేను ఇక్కడ. ఈ లగ్నాన్ని జడగొట్టేది 159. ఏ ప్లానెట్స్ స్థితి పొందుంటే ట్రయాంగిల్ మొత్తం జడగొట్టేస్తుంది. ఇంకా చూస్తున్న ప్లానెట్స్ ఎట్లా జరగవు. అంటే ఒక్కో ప్లానెట్ ఒక్కో చోటని చూస్తుందండి మన లగ్నం జరగొట్టడం. కానీ ఇది ఆ ప్లానెట్కి మనం దొరకకుండా ఉండాలంటే ఈ జ్ఞానం మనకి ఉపయోగపడింది. నిప్పు కాలిద్ది అంటే తెలిసింది మనకి. ఒకసారి కాలింది, రెండోసారి ఇంకా ఒళ్ళు మొత్తం కాల్చుకున్నాం. ఒకసారి ఏలే కాలింది, మూర్ఖుడికి ఒళ్ళు మొత్తం కాలింది. అర్థమైంది అర్థం కాదు. నిప్పు కాలిద్ది, ఎంటం బాగానే ఉంది. కాలితే ఎంత నొప్పి వస్తుందని అనుభవించినోడికి తెలుసు. అర్థమైందా? ఇలా మీరేంటంటే ఒక చార్ట్ ని ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోండి వాళ్ళ కర్మలతో సహా. 6 పదాలు అలాగే చూడండి వాళ్ళ మనసు ఎక్కడెక్కడ స్ట్రక్ అయింది అని. ఇప్పుడు ఏ8 వెళ్ళి ఫోర్త్ హౌస్ లో కూర్చుంది. అర్థమైంది అర్థం కలదా? ఇప్పుడు ఏ8 అంటే ఏంటి? నెగిటివిటీ అనుకుంటాం కదా. ఏ8 అంటే స్ట్రగుల్ కూడా ఉంది కదా. ఏ8 లో ఏముంది? మనం లాంగ్ టర్మ్ కట్టే ఈఎంఐలు ఉంటాయి. ఇప్పుడు ఫోర్త్ హౌస్ లోకి వచ్చి ఏ8 వెళ్ళి కూర్చుంది. ఇప్పుడు మనం లాంగ్ టర్మ్ ఈఎంఐ తీసుకున్నాం అనుకో మన సుఖం కోల్పోతాం, మనం మనశ్శాంతి ఉండదు ఇక్కడ. నా ఫోర్త్ హౌస్ లో ఏ8 వచ్చి కూర్చుంది, లేదా ఏ6 వచ్చి కూర్చుంది నా ఫోర్త్ హౌస్ లో, ఆరుడు పదం వచ్చి. నేను గృహం కోసం లోన్ ఖచ్చితంగా తీసుకుంటా, తీసుకోనికుండా అయితే నిద్రపోను. నాకు ఏ4 వెళ్ళి 6 హౌస్ లో కూర్చున్నా. అర్థమైనా? లేదు, ఏ6 వచ్చి నా ఫోర్త్ హౌస్ లో కూర్చున్నా. నేను రుణం వైపు గృహాన్ని తీసుకుంటాను. తీసుకున్న కాడి నుంచి నాలో నా మనసులో అరిషడ్ వర్గాలు యాక్టివేట్ అయిపోతుంది, కోపం యాక్టివేట్ అయింది, అందరి మీద శత్రుగుణాన్ని పెంచేసుకుంటాను. ఇది నీ ప్రారంభం అలా డిజైన్ అయి ఉంది కాబట్టి దాంట్లో ఏలు పెట్ట మాకు కాలిద్ది అని చెప్పు. అది నిప్పు అని. కానీ వాళ్ళకి నిప్పులా కనబడదు అది. ఎందుకంటే నిప్పు పురుగుకి నిప్పు ఆకర్షించింది. మనం పురుగులాగా మారుతాం అప్పుడు. నిప్పు పురుగు ఏం చేసింది? నిప్పు దగ్గరికి వెళ్ళి రెక్కలు కాల్చుకుని అక్కడే చచ్చింది. నిప్పు ఆకర్షించింది. అది ఆకర్షిస్తుందంటే అది మన ప్రారంభం. ఈ ఆకర్షిస్తున్న దానివల్ల మనకు నష్టం వస్తుందా లేదని చెప్పగలిగే వాళ్ళు ప్రొఫెషనల్ ఆస్ట్రాలజర్స్. జ్యోతిష దర్శనం చేయగలిగిన వాళ్ళు చెప్పగలుగుతారు. మళ్ళీ అందరూ ఆస్ట్రాలజర్స్ ఇది చెప్పాలంటే గ్యారంటీ లేదు, వాళ్ళు వెళ్ళాలి కదా. వాళ్ళు కామ్య కోరికలతో జ్యోతిషాన్ని చూసేవాడు జ్యోతిషం నేర్చుకోలేడు. లేయర్ దాటి వెళ్ళాలి, హయ్యర్ లెవెల్లోకి వెళ్ళాలి. ఒక గద్దలాగా ఆకాశం నుంచి మొత్తం చూడగలగాలి. గదిలో కూర్చొని పక్క గదిలో ఉంటే ఏంటుంటుందో మనకు తెలియదు, కానీ ఈ గదిలో కూర్చొని పక్క గది చెప్పాలనుకున్నది మూర్ఖత్వం. అన్ని గదులు చూడాలంటే పైకి వెళ్ళి చూడాలి. అర్థం టెర్రస్ మొత్తం పీకేసి పైనుంచి అన్ని చూడాలి. అలా గద చూడగలిగింది. అంటే జ్యోతిష్యాన్ని అంత సూక్ష్మంగా అన్ని లేయర్స్ ఒకేసారి చూడాలి. ఇప్పుడు ఏ4 అంటే ఏంటి మనం ఏం చెప్పుకుందాం? జనరల్ గా చూసుకుంటే మానసికంగా హీల్ అవ్వడం, సుఖపడడం. అలాగే మాతృకారకత్వం కూడా మానసిక సుఖం. ఇప్పుడు ఏ4 వెళ్ళి నా లగ్నంలో కూర్చుంది, నన్ను ఎప్పుడు పొగుడుతా ఉంటే నాకు ఇష్టం. లేదు, నా ఏ4 వెళ్ళి నా సెకండ్ హౌస్ లో కూర్చుంది. ఇప్పుడు ఒక పర్సన్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇస్తున్నారు. భర్త జాతకంలో ఏ4 వెళ్ళి సెకండ్ హౌస్ లో కూర్చుంది. భార్యకి ఏం చెప్తారు మీరు? మీ ఆయన జాతకంలో ఏ4 సెకండ్ హౌస్ లో కూర్చుందమ్మా, మీ ఆయనకి డైలీ రాగానే మంచి టీలు కాఫీలు టిఫిన్లు పెడతా ఉండండి. లేదు, ఆయన ఏ4 లగ్నంలో కూర్చో, మీ ఆయన్ని గుర్తించాలి, కౌన్సిలింగ్ కన్సల్టెన్సీ ఇవ్వాలి. అర్థం? ఏ4 వెళ్ళి 4లో కూర్చోదు, మీ ఆయన సుఖపడదాం అనుకుంటా రాగానే బెడ్ మీద ఎక్కుతాడు. ఆయన కొద్దిగా రెస్ట్ ఇవ్వు అని చెప్పాలి. పీస్ ఆఫ్ మైండ్ కలిగి చేయి, ఆయన స్ట్రెస్ పెట్టమాకని చెప్పాలి. హస్బెండ్ జాతకంలో ఏ4 వెళ్ళి 6లో కూర్చుంది, అతను మెంటల్ స్ట్రెస్ లో చాలా ఉంటాడు, చిరాకులో ఉంటాడు. అతను జోలికి వెళ్ళమాకమ్మా, అతనికి రాగానే సేవ చేస్తుండు, పాద సేవ లాంటివి చేస్తుండు, అతను హ్యాపీగా ఫీల్ అవుతాడు, అతను హీల్ అవుతాడు అట్లా. అర్థమైంది అర్థం కలదు. ఈ ఏ4 వెళ్ళి అష్టమంలో కూర్చుంది, ఇంకేం మాట్లాడకూడదు ఇక. ఈ మనసు ఎక్కడికి వెళ్ళిద్ది? నాలాంటి జ్యోతిష్యం నేర్చుకుని క్లాస్ వెళ్ళినప్పుడు సుఖం ఉంటుంది, లేదా అతను ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకున్నప్పుడు కూడా సుఖం ఉంటుంది. హీల్ అవుతారు అక్కడే వాళ్ళు. అర్థమైంది అర్థం కదా? వాళ్ళకి ఎప్పుడు సుఖపడతారు? అత్తగారి ఇంటి వాళ్ళు ఇతను పిలిచి మర్యాదలు చేస్తే సుఖపడతాడు. అప్పుడు చెప్పు, మీ అమ్మగారికి చెప్పు, మీ ఆయన రాగానే మీ నాన్నగారికి చెప్పు, బాగా మర్యాదలు చేయాలి, గౌరవించాలి, మంచి ఫుడ్ రెడీ చేయమని. అప్పుడు ఈయన ఏ4 ని మనం సుఖం చేస్తాం. అప్పుడు ఫ్యామిలీ రిలేషన్ బాగుంటుంది. సేమ్ రీజన్ మాతృకారకుడే. ఏ ఏ భావాలకి ఏ4 మాతృకారకుడు కనెక్ట్ అయ్యాడు.
ఇది ఎవరు చెప్పాలి? వీళ్ళ స్పౌజ్ చెప్పాలి. ఇతను ఇక్కడ హీల్ అవుతాడు, వీటిని నువ్వు బ్యాలెన్స్ చేయగలిగితే మీ ఇద్దరు మంచి బాగుంది. భర్తగా ఏం చెప్పాలి? భార్య విషయంలో ఏ4 ఎక్కడ కూర్చున్నాడు, మాతృకారకుడు ఎక్కడ కూర్చున్నాడు, ఆ సెక్టార్స్ లో నీ ద్వారా ఆమెకి ఆ డిజైర్స్ ని క్లియర్ చేయని చెప్తాను. ఇప్పుడు వీళ్ళిద్దరూ మేడ్ ఫర్ ఇచ్చారు, అర్థమైనా? రోజు వాళ్ళకున్న అపోహలు ఏంటని చెప్పేసి వాటిని కూడా క్లియర్ చేయాలి. దీనికి టైం పడుతుంది, 2 గంటలు 3 గంటలు అలా పడుతుంది టైం. ఒక్కసారి 4 గంటలు కూడా పట్టచ్చు. సెట్ చేయొచ్చు మీరు 100%. అర్థమైనా? అంటే జ్యోతిష్యం ద్వారానే మనం ఏంటంటే ఒకళ్ళ తృష్ణను బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి, ఇంకొక తృష్ణ లేకుండా చెప్తూ ఉండాలి, రెండు వీళ్ళు వేరే వైపు తీసుకెళ్తూ ఉండాలి. ఆల్మోస్ట్ వాళ్ళ ప్రారంభం నుంచి వీళ్ళు బయటపడేయాలి. జ్యోతిష్యం అంటే ప్రారంభమే చూడండి, అర్థమైనా? వచ్చేది ఎట్టాగా వచ్చింది. పడే చోట దెబ్బలు పడే చోట గుంట ఉంది అని చెప్పాలి. అర్థమైంది అర్థం కలదా? ఇప్పుడు A4 వెళ్ళి 6th హౌస్ లో కూర్చుంది, లేదు జ్ఞాతి కారకుడు వచ్చి 4th హౌస్ లో కూర్చున్నాడు. అర్థమైంది? వీళ్ళకి ఏంటంటే డిజైర్ ఉంటుంది, నాకు ఇల్లు కావాలి, ఇల్లు కావాలి, వెహికల్ కావాలి, కారు కావాలి, ఉంటాయి 4th హౌస్ కి సంబంధించిన డిజైర్స్. వీడు అప్పుల జోలికి వెళ్తాడు. ఎలా కనబడుతుందంటే వాడు చూసుకుంటాడు, మంచి ఇల్లు ఉంది, మంచి టైల్స్ వేశారు, లోపల మంచి కింద మంచి ఇటాలియన్ మార్బుల్స్ వేశారు అని చెప్పేసి కొంటాడు లోన్ పెట్టేసి స్థాయిని మించి. ఎలా ఉంటుంది? అర్థమైందా? పచ్చగా ఉంది కదా అని చెప్పి జింక గడ్డి తింటాకెళ్ళి గొంతులో పడితే బయటికి రాలేక ఎగురుతా ఉంటుంది, అక్కడే చచ్చిపోద్ది. ఇంకా ఉన్న గడ్డి 4 రోజులు తింటది, 5 రోజులు తినడానికి అక్కడ గడ్డి మొలవదు, గుంటలోంచి బయటికి రాలేదు, జీవితం చచ్చిపోద్ది. ఇంకా సుఖం ఉండదు, సంతోషం ఉండదు, మానసిక భయం పీడలు ఇలా ఉంటాయి. మీరు వాటిలో వెళ్లకుండా ఉండాలని చెప్పి జాగ్రత్త చెప్పాలి. కానీ వాళ్ళు వినరు. అర్థమైందా? కానీ మీరు చెప్పాలి. సరే అయింది అది అయిందండి, రెమెడీ ఏమైనా ఉందని అడుగుతారు. మన వాళ్ళు ఎలా ఉంటాళ్ళు అంటే, రెమెడీ ఏమైనా చెప్పండి, దానాలు ఏమైనా ఉంటాయో చెప్పండి, ఎందుకంటే దానాలు అనగానే ఒక 500-600 అయిపోద్ది కదా, నా 1,00,00,000 సమస్య తీరిపోద్ది 500 అని చెప్పి అత్యాశ ఎక్కువ. అత్యాశ, గుర్తుపెట్టుకోండి వర్డ్. ఆశ శనిస్తాడు, పీడిస్తాడు. అత్యాశ రాహు ఇస్తాడు, భయపెడతాడు, పీడిస్తాడు. అర్థమైందా? ఈ రాహుని జాగ్రత్తగా జాతకంలో చెక్ చేయండి. కేతుని ట్రిగ్గర్ చేయండి. కేతు అత్యాశ కాదు, వైరాగ్యం. అర్థమైందా? వైరాగ్యాన్ని ఇచ్చేది కేతువు, వైరాగ్య జ్ఞానాన్ని ఇచ్చేది కేతువు. ఆ కేతుని ట్రిగ్గర్ చేస్తా ఈ అత్యాశలు ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పి వాటిని బ్యాలెన్స్ చేస్తా తీసుకెళ్ళాలి మనం. ఇదండి జ్యోతిష్యంలో మీరు ఎలాగా చార్ట్ రీడింగ్ చేయడం. గతంలో కూడా చాలా క్లాసులు ఉండే హోరోస్కోప్ రీడింగ్. ఇది మనం వాళ్ళ యొక్క డిజైర్స్ ని ఎలాగా స్టడీ చేయాలి, అర్థమైనా? మీరు ఎలాంటి నాలెడ్జ్ ఇవ్వాలి, మీరు ఇంకెంత జ్ఞానాన్ని మీరు సంపాదించాలి. మీరు చాలా సంపాదించాలి, చాలా చదవాలి కూడా. అన్ని చదవకుండా మీకు జ్ఞానం రాదు, మీరు కౌన్సిలింగ్ ఇవ్వలేరు. కౌన్సిలింగ్ రాకుండా మారకుండా నాకు రెమెడీ చెప్పుకునే వాళ్ళు పని చూసుకోమనాలి. వాళ్ళు మనం బాగు చేయలేరు. అదే వాళ్ళని నిష్టదరిద్రులు అంటారు. అంటే ఇంకా వాళ్ళు విపరీతమైన అత్యాశలో మానసిక భ్రమల్లో ఆ రాహుతో 4-5 గ్రహాలు కనెక్షన్ కంజంక్షన్ ఏర్పడి వాళ్ళు అస్సలు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, రాహుది 3-4 గ్రహాలు కనెక్షన్ ఏర్పడిందా, అది డిజైర్ హౌసెస్ కు సంబంధం ఏర్పడిందా, వీళ్ళు ఎన్ని చెప్పినా వినరు. వాళ్ళు చెప్పిందే అనాలనుకుంటారు, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ పేరును అనుభవించడానికి ఈ జనంలో పుట్టారు అని. వాళ్ళు మీరు బాగు చేయడం చాలా కష్టంగా ఉంటుంది. ఎప్పుడు వింటారు తెలుసా? బాగా దెబ్బతిని జీరో అయిపోతారు చూస్తారు లైఫ్లో, ఆకాశ హైట్స్ నుంచి పాతాళంలోకి వెళ్ళిపడతారు చూస్తారు, అప్పుడు వినడానికి రెడీ అవుతారు. అప్పుడు మనకి చెప్పినా ఏం ఉపయోగం ఉండదు. రాహు మోస్ట్ డేంజర్. ఇదే రాహు ఇంకో రకం చూస్తాం అనుకోండి, భౌతిక రూపంలో రాహు ఏం చేస్తాడు? ఎలక్ట్రానిక్స్ జ్ఞానాన్ని ఇస్తాడు, లగ్జరీస్ ఇస్తాడు, కంఫర్ట్స్ ఇస్తాడు, ఇమాజినేషన్ ఇస్తాడు, హయ్యర్ లెవెల్లో నాలెడ్జ్ని ఇస్తాడు. భౌతికంగా భౌతిక ప్రయాణంలో ఎక్కువ ఇస్తాడు రాహు. ఎందుకు ఇస్తాడు భౌతికంగా రాహు ఎక్కువ ఇస్తాడు? భౌతిక భ్రమంలోకి ఎందుకు తీసుకెళ్తాడంటే మన సోల్ని స్పిరిచువల్ వైపు వెళ్ళలేకుండా కంప్లీట్ గా కట్ చేసి విపరీతమైన తృష్ణ వైపు మనల్ని లాక్కెళ్ళి జీవితం మొత్తం దాని మీద బతికేటట్టు చేస్తుంటాడు, మళ్ళీ జనంలో తీసుకెళ్తుంటాడు. కేతు ఏం చేస్తుంటాడు? జన్మల్లోకి లేకుండా ఈ జన్మలను మొత్తం క్లియర్ చేయాలని చూస్తుంటాడు.
రాహు ఇచ్చే అద్భుతాలు మామూలుగా ఉండవు. జనరల్ ప్రొడిక్షన్ చెప్పుకున్నాం అనుకో, రాహు సూపర్ ఇస్తుంటాడు. చాలా మాయలు క్రియేట్ చేస్తుంటాడు. చాలా వైపు పరిగెత్తిలా చేస్తుంటాడు. విపరీతమైన అత్యాస, గ్యాంబ్లింగ్ వైపు తీసుకెళ్తుంటాడు. ఓవర్ నైట్ డబ్బులు రావాలనిపిస్తుంటాడు. అట్లా ఎక్కువ రిలేషన్లు పెట్టుకోవాలనిపిస్తుంటాడు. అన్ని మల్టిపుల్ కావాలనిపిస్తుంది రాహు. ఏది చేసినా అతి, ఇంకా కావాలి అని. ప్రతి మనిషిలో కావాలి అనుభవిస్తా కొన్ని గ్రహాలు, ఇంకా కావాలి అనిపించేది రాహు. ఈ రాహు కనెక్షన్లకు ఎక్కువ గ్రహాలు వెళ్ళినాయా, వాళ్ళకి మీరు జాతకం చెప్పినా వినరు. అదొకటి గుర్తుపెట్టుకోండి. విన్నట్టు ఊపుతా తలకాయ, వినరు. సరేనండి, ఇది క్లోజ్ చేద్దాం. మళ్ళీ వీడియో లేట్ అవుతుంది.